హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. మంచి మనిషి, మనసున్న మనిషి, అంతకంటే మించి ముక్కుసూటి మనిషి, సమాజానికి ఏదో సేవ చేయాలనే తపనున్న మనిషి, ఆయనే దిల్ రమేష్ గారు. ప్రస్తుతం మనతో ఉన్నారు, మాట్లాడదాం. హైదరాబాదులో అన్నపూర్ణ స్టూడియో ఎక్కడో తెలియకుండా హైదరాబాద్ వచ్చిన రమేష్ అనే ఒక వ్యక్తి రమేష్గా ఉన్న నన్ను దిల్ రమేష్గా మార్చి పిలవటం మొదలుపెట్టారు ఇండస్ట్రీలో. ఐస్ బాగున్నాయి, ఇతని క్యారెక్టర్ ఇద్దామని చెప్పి డైరెక్టర్ చెబితే యుద్ధం తథ్యం అని తెలిస్తే అరచెయ్యి కూడా ఆయుధం అవుతుంది. వద్దు అంటే చేతిలో ఉన్న గొడ్డలు కూడా పోయి కట్టెలు కొట్టుకుంటుంది. నిజంగా ద గ్రేట్ లెజెండరీ డైరెక్టర్, కళా తపస్వి ఆయన ఎందుకు అయ్యాడో నాకు అర్థమైందండి. నేను మెడిసిన్ కష్టపడి చదువుతానంటే ₹1,00,000 ఫీజులు కట్టి చేర్పిస్తారు. నేను సినిమా యాక్టర్ అవుతాను, ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చేర్పిస్తారండి మీరు. మెసేజెస్ రిసీవ్ చేసుకోవడం కోసం పేజర్లు ఉండేది, బహుశా మీకు తెలియదేమో అవి. అయ్యగారు మా ఇంట్లో గేదె ఈనింది అయ్యగారు, తునుపాల మీకు ఇష్టమనే ఇప్పుడే తెచ్చిన అయ్యగారు. ఏదో డబ్బు సంపాదిద్దాం, ఏదో క్రేజ్ సంపాదిద్దాం అని అప్పటికప్పుడు అనుకొని ఎవరు రారండి. నేను రాలేదల్లా. నేనంటే మీరు, మీరంటే నేను, చివరకు నేనుంటేనే మీరు. పగటి కళలు పనికి చేటు, రాత్రి కళలు నిద్రకు చేటు. మనకి ఇండియాలో ఉన్న ఫస్ట్ మూవీ రిలీజ్ అయిన రోజు అండి ఈరోజు. ఈనాడులో సోమాజిగూడలో ఉన్న ఈనాడు మెయిన్ ఆఫీసులో జూనియర్ మార్కెటింగ్ ఆఫీసర్గా జాయిన్ అయ్యాను. జై హింద్, జై హింద్, జై భారత్. కళ్ళు యాక్ట్ చేస్తే తెలుసా అన్నాడు. గురుగారు మీరున్నారు, అంతా మీరే చెప్తే చాలు. మరి మనిషిగా పుట్టి పోయే వరకు నీ పాలు ఏంటయ్యా అంటే, ఏమ్రా కాలేజీ స్టూడెంట్వి, నకరాలు చేయకు బిడ్డ, గట్లనే ఉండు, ఏమనుకుంటున్నావు? టీవీ చూసే ప్రేక్షకులకు మీకు కూడా ప్రశ్న అండి ఇది. ఖచ్చితంగా నేను యాక్టరే కావాలి అనుకుంటే డెసిషన్ తీసుకో, మళ్ళీ ల్యాబ్కి రావద్దు. ఇంకా పేజరు నువ్వు నేను యాడ్, తర్వాత దిల్లో ఆడిషన్ చేయడానికి నాకు అవకాశం వచ్చింది. జనాల్లో భయం పెరిగింది. భయం పెరగడానికి కారణం ఏంటంటే మనం తప్పులు ఎక్కువ చేస్తున్నాం. కోట్లు కురిపించిన కొనలేని వైద్య విద్యార్థి జీవితమే గొప్పది. నేను మహాసముద్రమైనటువంటి సినిమా రంగంలో నీటి బుట్టంతే, కానీ 100 మందికి విడో ఫంక్షన్స్ ఇవ్వాలి అనేది నా దృఢ ప్రగాఢమైన ఒక నిర్ణయం. హలో సార్, వెల్కమ్. హాయ్, వెల్కమ్. తెలుగు పాపులర్ టీవీ ఈ ఛానల్ అభిమానులకి, ప్రేక్షకులకి నా నమస్కారాలు. ఓకేనండి. రమేష్ గారు, మీ నేమ్కి ముందు దిల్ అని ఉంది, అంటే దిల్ రమేష్ అంటే ఇంటి పేరా అండి? కాదండి. నేను 49 సినిమాలు చేసిన తర్వాత 50వ సినిమాగా దిల్ సినిమాలో యాక్ట్ చేయడం జరిగింది. ఆ సినిమాలో మీకంటే నాకంటే బాగా ఈ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకు తెలుసు, దిల్ అనగానే ప్రకాష్ రాజ్ తర్వాత నేనే గుర్తొస్తాను మీకు. ఆ సినిమా చాలా పెద్ద హిట్ అవటం మూలాన, ఆ సినిమాలో నేను చేసిన క్యారెక్టర్ పేరు కూడా రమేష్ అవటం మూలాన, ఆ సినిమా అయిపోయిన తర్వాత రమేష్గా ఉన్న నన్ను దిల్ రమేష్గా మార్చి పిలవటం మొదలుపెట్టారు ఇండస్ట్రీలో మా డైరెక్టర్సు, మా కో డైరెక్టర్సు అందరూ. సో అలా దిల్ రమేష్గా తెలుగు ఇండస్ట్రీలో సుస్థిర స్థానం. దిల్ అనే సినిమాలో దిల్ రాజు గారి మొదటి ప్రొడక్షన్ అది. వివి నాయక్ గారు నాకు ఒక క్యారెక్టర్ ఇచ్చి నన్ను ఎంకరేజ్ చేసిన సందర్భంగా ఈరోజు ఇంత ప్రయాణం చేసి సక్సెస్ఫుల్గా మీ ఛానల్ లాంటి ఎన్నో ఛానల్స్లో ఇంటర్వ్యూ చేసే రేంజ్కి నన్ను తీసుకెళ్ళిన దిల్ సినిమా ప్రొడ్యూసర్ దిల్ రాజు గారికి, నాకు ఆ క్యారెక్టర్ ఇచ్చి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంకరేజ్ చేస్తున్న వినాయక్ గారికి, అన్ని సినిమాలకి క్యారెక్టర్లు ఇచ్చిన ప్రతి ఒక్క డైరెక్టర్కి పేరు పేరున ఈ సందర్భాన్ని పురస్కరించుకొని నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను, మనసా వాచ. చాలా చక్కగా చెప్పారండి. అయితే మీ సినీ ప్రస్థానం గురించి, ఎలా వచ్చారు ఇండస్ట్రీకి? అంటే అండి, ఇండస్ట్రీకి నాకు తెలిసి ఆల్ ఆఫ్ సడన్గా ఏదో డబ్బు సంపాదిద్దాం, ఏదో క్రేజ్ సంపాదిద్దాం అని అప్పటికప్పుడు అనుకొని ఎవరు రారండి. నేను రాలేదల్లా. ఓకే. నేను
నటించాలి అనేది నాకు 8th క్లాసు 7th క్లాసులో ఏర్పడిన అభిప్రాయం అండి. అంటే నటన అంటే ఏంటో తెలియకుండానే నటించాలి, నటుడవ్వాలి, నలుగురిలో ఒకడిలా బతకాలి, నలుగురులాగా బ్రతకూడదు అనేది నా 7th 8th క్లాస్ మేబీ ఆ టైంలోనే నాకు ఉండేది మైండ్లో. సో అలా నలుగురిలో ఒకరిలాగా బ్రతకాలి అంటే అప్పుడు అందరికీ తెలిసింది ఉన్నది ఒకటి సినిమా ఫీల్డ్, ఇంకా వేరే ఏ క్రియేటివ్ ఫీల్డ్ లేవండి. అప్పుడు ఒక ఫీల్డ్ ఉంది కాబట్టి నాకు ఎందుకు అలా అది పడిపోయింది మైండ్లో. ఎందుకు పడిందనే దానికి రీజన్ లేదు కానీ బట్ నటించాలి, నటిస్తేనే ఐడెంటిటీ వస్తుంది అనేది 7th క్లాస్ నుంచే సినిమాలు చూడటం స్టార్ట్ అయింది కాబట్టి అప్పటి నుంచే ఆ యాంబిషన్ ఉండేది. కానీ నటించడానికి హైదరాబాద్ రావడానికి నాకు దగ్గర నాకు ఆ యాంబిషన్ స్టార్ట్ అయిన తర్వాత 15-16 సంవత్సరాల తర్వాత కానీ నేను హైదరాబాద్ రావడానికి కుదరలేదు. అంటే మాకున్న ఫైనాన్షియల్ ఎఫిషియన్సీ కండిషన్స్లో నాకు రావడానికి వీలు పడలేదు. పైగా నేను పోస్ట్ గ్రాడ్యుయేట్ వరకు చదువుకోవాలి, చదువుకున్న తర్వాత ఏదైనా చేయాలి అనేది మా నాన్న యాంబిషన్ అండి. అంటే మా నాన్నగారికి చదువు లేదు, మా నాన్న మా అమ్మ కంప్లీట్గా కల్టివేషన్ మీదే, అంటే వ్యవసాయం మీదనే ఆధారపడిన కుటుంబం మాది, వ్యవసాయ ఆధార కుటుంబం. దాంట్లో మా నాన్నకి చదువు లేకపోవటం వల్ల ఏ పని చేసినా చదువు ఎంతవరకు ఉందో అంతవరకు చదవాలి అనే యాంబిషన్తో ఆయన ఉన్నాడు. కాబట్టి నాకు ఏ యాంబిషన్ ఉన్నా చదువు ఉండాలి ఫస్ట్. మనం ఒక ఫీల్డ్లో వెళ్ళి ఫెయిల్ అయిన తర్వాత లైఫ్ని సక్సెస్ఫుల్గా లీడ్ చేయాలంటే కావాల్సింది ఎడ్యుకేషన్ ఒకటే. అక్షరం అనే ఆయుధం మనకుంటే ఆ ఆయుధాన్ని ఏ సందర్భంలో అయినా ఎలా అయినా ఉపయోగించుకోవచ్చు అనేది మా మాస్టర్లు నాకు చిన్నతనం నుంచి చెప్పారు. దేవుడి అదృష్టమో తల్లిదండ్రుల పుణ్యమో తెలియదు కానీ నాకు చెప్పిన గురువులు మాట నేను మొదటి నుంచి వినేవాడిని. వాళ్ళు ఇవే చెప్పారు నాకు. అందువల్లే ఏ పని చేసినా ఎలా పోయినా ముందు ఎడ్యుకేషన్ కంప్లీట్ చేయాలనేది నాకు ఫస్ట్ ప్రయారిటీ అండి ఎడ్యుకేషన్కి. సో అది కూడా ఒక కారణం. నేను లేటుగా ఇండస్ట్రీకి అంటే 98-99 వరకు ఇండస్ట్రీకి రాకపోవటానికి అది కూడా ఒక రీజను. కానీ వచ్చాను ఇండస్ట్రీకి. అంటే లైఫ్లో ఉన్న నాకున్న యాంబిషన్ని ఫుల్ఫిల్ చేసుకోవాలనేది, మనం ఎక్కడో మనకున్నటువంటి ఊరిలో ఉండి మనం కలలు కంటుంటే పగటి కలలు పనికి చేటు, రాత్రి కలలు నిద్రకు చేటు, ఇది అందరికీ తెలిసిందే. అలా మనం ఒక పని చేయాలి అనుకొని కలలు కంటూనే సంవత్సరాలు గడిచిపోతాయి. కలలు కనాలి, చాలా పెద్ద కలలు కనాలి. అబ్రహాం లింకన్ చెప్పినట్టు అసలు కలలే కనకపోతే, కలలే రాకపోతే లైఫ్లో మనం అసలు అచీవ్మెంట్ అనేదే ఉండదు లైఫ్లో. కలలు కనాలి, ఆ కళల్ని సాధించడానికి, ఆ యాంబిషన్ని ఫుల్ఫిల్ చేసుకోవటానికి రైట్ వేలో పని చేయాలి. దానికి పొయిటిక్గా చెప్పాలంటే యుద్ధం తథ్యం అని తెలిస్తే అరచెయ్యి కూడా ఆయుధం అవుతుంది. వద్దు అంటే చేతిలో ఉన్న గొడ్డలు కూడా పోయి కట్టెలు కొట్టుకుంటుంది. సో మనిషి అన్నవాడు అచీవ్ చేయాలి అంటే యాంబిషన్ ఉండాలి. యాంబిషన్తో పాటు లక్ష్యం ఉండాలి. ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి రైట్ వేలో పని చేయగలిగిన స్తోమత, శక్తి మనకు ఉండాలి. ఆ శక్తి మేరకు పని చేస్తే ఏ పనిలో ఎవడైతే సక్సెస్ అవుతాడు అనుకుంటున్నాడో ఖచ్చితంగా వాడు సక్సెస్ అయ్యి తీరుతాడు. అలా చెప్పడానికి ఈరోజు లైవ్లో హైదరాబాదులో అన్నపూర్ణ స్టూడియో ఎక్కడో తెలియకుండా హైదరాబాద్ వచ్చిన రమేష్ అనే ఒక వ్యక్తి ఈ 16 సంవత్సరాల స్పాన్లో 185 సినిమాల్లో యాక్ట్ చేసి ఈరోజు మీ ముందు తెలుగు పాపులర్ టీవీ ముందు ఇంటర్వ్యూ ఇచ్చే స్థితికి, ఇలాంటి ఛానల్స్లో చాలా ఛానల్స్లో ఇంటర్వ్యూ ఇచ్చే స్థితికి నేను వచ్చాను. అంటే పూర్తిగా రాకపోవచ్చు, పూర్తిగా నేను అనుకున్న గోల్ అచీవ్ కాకపోయి ఉండొచ్చు, కానీ వచ్చాను ఇక్కడ దాకా. కాబట్టి కష్టాలు ఉంటాయి, కష్టపడ్డాం, ఇంకా కష్టపడుతున్నాం. ఇలా దిల్ సినిమా అనేదానికి ముందు 49 సినిమాలు చేశానండి నేను. చేసిన తర్వాత అంతకుముందు చాలా గొప్ప సినిమాలు, చాలా మంచి సినిమాలు, చాలా పెద్ద డైరెక్టర్ సినిమాలు చేశాను. కానీ ఆ సినిమాలకు వేటికి రానటువంటి పేరు నాకు దిల్కే వచ్చిందంటే మంచి గుర్తింపు.
అంటే కమర్షియల్ రేంజ్. ఇక్కడి నుంచి నేను ఇంత అడిగితే నాకు ఇంత ఇస్తారు అన్న కాన్ఫిడెన్స్ నాకు తెచ్చిపెట్టిన సినిమా దిల్. అంత కాన్ఫిడెన్స్ తెచ్చింది కాబట్టి ఆ పేరుతోనే నన్ను పిలుస్తున్నారు. దానికి నేను చాలా హ్యాపీ అండి. ఐఎమ్ హ్యాపీ అబౌట్ దిల్ రమేష్ అనే పేరు. మీలో ఒక మంచి కవి ఉన్నారండి, అలాగే తల్లిదండ్రులని రెస్పెక్ట్ ఇస్తున్నారు చాలా బాగా. అయితే ఎడ్యుకేషన్ చేపించాలి మా అబ్బాయికి అన్నట్టుగా పేరెంట్స్ అనుకున్నారు. అవును అవును. సో ఎడ్యుకేషన్ని మీరు మిస్ చేయకుండానే ఇండస్ట్రీకి వచ్చారు. ఈ సిచ్యువేషన్లో అమ్మా నాన్న ఎలా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు? మీకు ఇంకొక విషయం చెప్పాలండి. మా నాన్న పేరు నరసింహం అండి. మాది ప్రకాశం జిల్లా కందుకూరు అనే ఊరు, పెద్ద ఊరు అంటే మున్సిపాలిటీ. మా నాన్నగారికి మా అమ్మగారికి చదువు రాదు, కానీ చదువుకోవాలనే యాంబిషన్ వాళ్ళకున్నా, నేను చదువుకుంటున్నా. ఇన్నరగా మా నాన్నకి నేను సినిమాల్లో నటించడమే ఇష్టం అండి. అయితే చిన్నప్పుడు అలా ఎంకరేజ్ చేసి అలా చెబితే ఎక్కడ చెడిపోతారు అనే ఒక భయంతో ఇప్పుడు కూడా మనం డైరెక్ట్గా ఒక మెడిసిన్ చదివిన అబ్బాయో, ఒక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేటో, ఒక చార్టెడ్ అకౌంటెంటో, ఒక బీకామ్ కంప్యూటర్ స్టూడెంటో ఎవరైనా మేము సినిమాల్లోకి వెళ్తాము అంటే తల్లిదండ్రులుగా టీవీ చూసే ప్రేక్షకులకు మీకు కూడా ప్రశ్న అండి ఇది. మీ అబ్బాయి నేను టీచర్ అవుతానంటే ఓకే అంటారు, లేకపోతే నేను ఇంజనీర్ అవుతాను, మెడిసిన్ చదువుతాను, లేకపోతే ఇంజనీరింగ్ చదువుతానంటే ఓకే అంటారు. నేను మెడిసిన్ కష్టపడి చదువుతానంటే ₹1,00,000 ఫీజులు కట్టి చేర్పిస్తారు. నేను సినిమా యాక్టర్ అవుతాను, ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చేర్పిస్తారండి మీరు? నో, చేర్పించరండి ఎవరు ఇప్పటికి కూడా. మన 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 ఎస్పెషల్గా మన సౌత్ రాష్ట్రాల్లో సినిమా ఇండస్ట్రీ అంటే అది ఒక భూతం. సినిమా ఇండస్ట్రీ అంటే మన వల్ల కాని పని. సినిమా ఇండస్ట్రీ అంటే అది ఎవరో అన్ని అలవాట్లుండి అడ్డగోలుగా తిరిగేవాళ్ళు, లేకపోతే క్యారెక్టర్ లేని వాళ్ళు, యాటిట్యూడ్ లేని వాళ్ళు వెళ్తారు, దానిలో చాలా చెడు అలవాట్లు వస్తాయంట. ఈ ఫాల్స్, ఈ ఫేక్ న్యూస్ ప్రతి ఒక్కళ్ళకి ఎస్టాబ్లిష్ అవ్వటం మూలాన సినిమాలోకి మేము వెళ్తాము అంటే వద్దు అంటారు ఫస్ట్. అందుకనే ఈరోజు నాకు తెలిసి చాలామంది యువకులు, చాలామంది కుర్రవాళ్ళు ఇంట్లో మేము కంప్యూటర్స్ కోచింగ్ తీసుకుంటున్నామనో, లేకపోతే బిఈడి కోచింగ్ అనో, లా కోచింగ్కి వెళ్తున్నామనో ఎన్నో రకాలైనటువంటి అబద్ధాలు చెప్పి ఇండస్ట్రీలో వచ్చి యాక్టర్ కావాలండి, మేము ఇలా చదివాం, మా ఫాదర్ ఇలా, మా బ్యాక్గ్రౌండ్ ఇలా అని చెప్తుంటారు మాకు. ఎందుకన్నా డైరెక్ట్గా చెప్పి రావచ్చు కదా అని అంటే, అయ్యో చెప్తే పంపించరండి, మేము ఇన్స్టిట్యూట్ కానీ డబ్బులు తెచ్చుకొని వాడుకుంటా ఇక్కడ తిరుగుతున్నాం, కొంచెం హెల్ప్ చేయండి అని అడిగే ప్రొఫెషనల్స్. అంటే తల్లిదండ్రులకి ఇంట్లో పెద్దవారికి తప్ప దానికోసం ట్రై చేసే ప్రతి ఒక్కరికి ఇండస్ట్రీ మీద కాన్ఫిడెన్సేనండి. నేను వస్తాను, నన్ను మా ఊర్లో కొంతమంది సినిమా యాక్టర్ అనాలి, లేకపోతే మా జిల్లాలో కొంతమంది నన్ను ఐడెంటిఫై చేయాలి, మా ఊర్లో కొంతమంది ఐడెంటిఫై చేయాలి అంటే నేను యాక్ట్ చేయగలను సార్, నాకు ఆ పొటెన్షియాలిటీ ఉంది, ఆ పవర్ ఉంది, ఆ డెడికేషన్ ఉంది, ఆ ఎయిమ్ ఉంది, నేను అచీవ్ అవుతాననే కాన్ఫిడెన్సు ఉంది. కానీ వచ్చే వాళ్ళల్లో పెద్దవాళ్ళగా ఎవరు ఎంకరేజ్ చేయట్లేదండి, అంటే చాలా వరకు. సో అందుకని అది నాకు చెప్పటమో తెలియదు. అప్పుడు నేను చెప్పినా కూడా యాక్సెప్టెన్సీ ఇచ్చే పరిస్థితుల్లో మా పేరెంట్స్ కూడా లేరు అప్పుడు. సో అందుకని చదువుకోవాలి అనుకునే దానికి మెయిన్ ఇంకొక రీజన్ కూడా ఉందండి నాకు. ఇక్కడికి వస్తే డబ్బులు ఎంత అవుతాయో తెలియదు, ఆ డబ్బులు ఇంట్లో అడిగితే ఇస్తారో లేదో తెలియదు. సినిమా అంటే నాకు తెలియని చాలా కాస్ట్లీ లైఫ్ లివింగ్. ఇక్కడ లివింగ్ స్టైల్ బాగుండాలంటే లివింగ్ కాస్ట్ ఎక్కువ అవుద్ది, కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ. ఆ లివింగ్ కాస్ట్కి నేను బేర్ చేయాలంటే ఇండివిజువల్గా ఎర్నింగ్ ఉండాలి, ఇండివిజువల్గా సంపాదించే శక్తి నాకు రావాలి అంటే ఏంటి? కూలి పని చేస్తే రాదు. రావాలి అంటే టెక్నికల్గా ఉండాలి, టెక్నికల్గా మనం క్యాపబిలిటీ ఉండి ఎలిజిబిలిటీ కావాలి అంటే ఒకటే ఒక రూటు, ఎడ్యుకేషన్ కంప్లీట్ చేయటమే. అప్పుడున్న సర్కమ్స్టాన్సెస్లో, అంటే నేను చెప్పేది ఆల్మోస్ట్ ఆల్ 1990 విషయం, అంటే 27 సంవత్సరాలు 26 సంవత్సరాల క్రితం విషయం నేను చెప్తున్నాను. అప్పుడు ఇన్ని టెక్నికల్గా కంప్యూటర్స్ లేవు. ఈ కంప్యూటర్ అంటే కంప్యూటర్ అంటే 90కి ఎంట్రీ లేదు. కంప్యూటర్ PGDCA అని కంప్యూటర్ అప్లికేషన్ అని ఒకటి, నిట్ అని, NIIT నిట్ అని అవి వచ్చినాయి. అప్పుడు అసలు ఇంజనీరింగ్లో డైరీ టెక్నాలజీ అంటే ఎక్కువ అప్పుడు. సో ఇలాంటి పొజిషన్ గురించి నేను చెప్తున్నాను.
అప్పుడు దానికోసం మా ఫాదర్ యాంబిషను, నేను కూడా ఫ్యూచర్లో ఫిల్మ్ ఇండస్ట్రీ వైపుకు రావాలి అంటే ఖచ్చితంగా ఇండిపెండెంట్ ఎకనామికల్ స్టేటస్ నాకు రావాలి కాబట్టి ఖచ్చితంగా చదువుకోవాలని డెసిషన్ తీసుకొని ఆ డెసిషన్ ప్రకారం నేను ఎంఏ బిఈడి కంప్లీట్ చేసిన తర్వాత సినిమా గురించి ఆలోచించానండి. రమేష్ గారు, ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన వెంటనే మీరేం చేశారండి? ఇక్కడ ఇది ఇంపార్టెంట్ అండి. ఎడ్యుకేషను కంప్లీట్ అవ్వకముందే, అంటే నేను మాది టిఆర్ఆర్ గవర్నమెంట్ కాలేజ్ అని రేపు జూలై 18కి నేను చదివిన టిఆర్ఆర్ గవర్నమెంట్ కాలేజీ ప్రకాశం జిల్లాలో కందుకూరు పట్టణంలో ఉందండి. 100 ఇయర్స్ ఫంక్షను చాలా గ్రాండ్గా చేయబోతున్నాం. అలాంటి ఓల్డ్ ఏన్షియంట్ కాలేజీ మేము చదివిన జెడ్పీఐ స్కూల్ కూడా 100 ఇయర్స్ ఫంక్షన్ చేసుకోబోతున్నాం ఇప్పుడు. అంత పాత కాలేజీలో, అంత ఓల్డ్ కాలేజీలో ఎఫిషియెంట్ టీచర్స్ దగ్గర నేను 1990కి డిగ్రీ కంప్లీట్ చేశానండి ఆ కాలేజీలో. డిగ్రీ కంప్లీట్ అవ్వగానే నేను ఇంతకుముందు చెప్పాను మీకు, ఇండిపెండెంట్ ఎకనామికల్ స్టాండర్డ్స్ పెంచుకోవాలని ఆలోచించి అప్పుడే 1990లోనే నాకు 19 సంవత్సరాల వయసులోనే నేను ఒక రెసిడెన్షియల్ స్కూల్ పెట్టానండి. గ్రేట్. దాని పేరు కృష్ణ చైతన్య రెసిడెన్షియల్ స్కూల్. ఆ స్కూల్ పెట్టి ఇంకొక పార్ట్నర్ని యాడ్ చేసుకొని అక్కడ స్కూల్ రన్ చేస్తూ ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఏ ఎకనామిక్స్ చేశానండి నేను. ఎంఏ ఎకనామిక్స్ అయిపోయి 92లో మళ్ళా నేను అగైన్ కంప్లీట్గా స్కూల్లోనే కంప్లీట్ టైం స్పెండ్ చేద్దామనేటప్పటికీ మా స్కూల్ టాప్ పొజిషన్కి వెళ్ళిపోయిందండి. అక్కడి నుంచి మళ్ళీ బీఈడీ చేసి ఆ స్కూల్ని సక్సెస్ఫుల్గా 7 ఇయర్స్ రన్ చేశానండి. 7 ఇయర్స్ రన్ చేసి ఎకనామిక్స్ లెక్చరర్గా జూనియర్ కాలేజీలో ఎకనామిక్స్ చెబుతూ ఫూలిష్గా, అంటే అచ్చ తెలుగులో చెప్పాలంటే చాలా తెలివి తక్కువగా ఆలోచించి, నాకు ఎక్స్పీరియన్స్ ఉంది, నేను పరిషత్ నాటకాలు చేశాను కాబట్టి హైదరాబాద్ వెళ్తే నన్ను చూడగానే డైరెక్టర్లు వచ్చి నాకు క్యారెక్టర్ ఇస్తారు అనే, అది ఇన్నోసెన్సా, హెడ్ వెయిటా, కాన్ఫిడెన్సా, ఓవర్ కాన్ఫిడెన్సా తెలియదు కానీ అప్పట్లో అవన్నీ వదిలేసి, స్కూల్ బ్యాక్గ్రౌండ్ అంతా వదిలేసి హైదరాబాద్ వచ్చానండి నేను నటించాలనే ఉద్దేశంతో. అంటే ఎవరికైనా ఇచ్చేసారా స్కూల్? లేదా అది రన్ అవుతుందా? లేదండి, అది ఇప్పుడు నేనే రన్ చేస్తే ఈ ఫూలిష్నెస్, హెడ్ వెయిట్ ఇవన్నీ చెప్పను, ఇచ్చేసాను నేను. అంటే మా దగ్గర పనిచేసే ఒక 4 కలిపి ఆ స్కూల్ వదిలేసి ఇచ్చేసి కంప్లీట్గా రమేష్ అనేవాడిని మీరు చూడాలంటే ఎండితెర మీద చూడండి, సినిమాల్లోనే చూడండి అని చెప్పి మరీ హైదరాబాద్ వచ్చాం. ఓకే. అయితే స్టార్టింగ్లో అన్నారు అన్నపూర్ణ స్టూడియో ఎక్కడో నాకు తెలీదు, వెతుక్కుంటూ వెళ్ళారు. సో నెక్స్ట్ దాని తర్వాత ఎలా జరిగింది, ఏంటి, ఆఫర్స్ ఎలా వచ్చాయి? సో అది నేను స్కూల్ వదిలేసి లెక్చరర్గా వదిలేసి మా ఎక్కడో 430 కిలోమీటర్ల దూరంలో ఉన్న కందుకూరు అనే విలేజ్ టౌన్ నుంచి హైదరాబాద్ రావటానికే మెయిన్ రీజన్ అండి, మెయిన్ ఎయిమ్ అండి. నాకు నటించాలనే యాంబిషన్, నటుడు కావాలనే యాంబిషను, నాకు ఇంకా వేరే ఉద్దేశం లేదండి. అందుకు హైదరాబాద్ వచ్చిన తర్వాత, హైదరాబాద్ వచ్చి అన్నపూర్ణ స్టూడియో, మీరు చెప్పినట్టు అన్నపూర్ణ స్టూడియో ఎతుక్కుంటా అడ్రస్ అడిగి మరి అన్నపూర్ణ స్టూడియోకి వెళ్ళానండి నేను. అంత ఇన్నోసెంట్గా ఆ రోజు హైదరాబాద్ వచ్చి ఇప్పుడు అనుకుంటే ఏంటో మరి అప్పుడు, అంటే ఒక ఆ ఎయిమో ఆ యాంబిషన్ అలా తీసుకొచ్చింది అనుకోవాలి. అన్నపూర్ణ స్టూడియోలో ఒక రోజంతా ఉండి, ఫిలిం ఛాంబర్లో ఇంకొక రోజంతా ఉండి, 3వ రోజు తీసుకున్న డెసిషన్ ఏంటంటే ఇలాగా ఫిలిం ఇండస్ట్రీలో యాక్టర్ కావాలని ట్రై చేస్తే 10 ఇయర్స్కి కూడా మనం నటించలేం. నటుడిగా అవకాశాలు మనం తెచ్చుకోవాలి కరెక్టే, కానీ ఎలా తెచ్చుకోవాలనేది తెలియకుండా
10 సంవత్సరాలు కష్టపడిన అప్పుడు కానీ ఇప్పుడు కానీ ఎప్పుడూ ఫిల్మ్ ఇండస్ట్రీలో స్పేస్ దొరకదు ఏ మనిషికి. అది నేను 72 అవర్స్లోనే తెలుసుకున్నాను అది. సో మనం ఇది కరెక్ట్ కాదు, తప్పు చేసాం, మనం ఇలా ట్రై చేస్తే లైఫ్ స్పాయిల్ అయిపోవటం కన్ఫామ్ అనేసి ఏం చేయాలి, ఏం చేయటానికి తిరిగి ఊరు వెళ్ళటానికి లేదు. ఎందుకంటే అక్కడ చెప్పేసి వచ్చాం అందరికీ. అవును, మళ్ళీ తిరిగి వస్తే మళ్ళీ మీరు మూవీస్లోనే చూడాలి, నన్ను అలాగే మూవీస్లోనే వస్తాను చూడాలి అని చెప్పి వచ్చాం. సో దానికోసం ఏం చేయాలంటే నేను మొదట చైల్డ్హుడ్ నుంచి ఏదైతే అనుకున్నానో, లైఫ్లో మనం అనుకున్నది ఏదన్నా బై మిస్టేక్ ఫెయిల్యూర్ అయితే మనం మళ్ళా అక్కడి నుంచి లైఫ్ను లీడ్ చేయడానికి మనకు కావలసిన ఆయుధం ఓన్లీ వన్, దట్ ఈజ్ ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్. రైట్. అదే ఎడ్యుకేషన్ నమ్ముకొని మళ్ళీ నేను వితిన్ 6 మంత్స్లో ఈనాడులో, సోమాజిగూడలో ఉన్న ఈనాడు మెయిన్ ఆఫీస్లో జూనియర్ మార్కెటింగ్ ఆఫీసర్గా జాయిన్ అయ్యాను. ఏదో ఒక దారి ఇండస్ట్రీకి వెళ్ళాలి టార్గెట్. ఈనాడు అప్పుడే అండి రామోజీ ఫిల్మ్ సిటీ కన్స్ట్రక్షన్ అవుతుంది. ఇది 1996 ఎండ్లో, 1996 సెప్టెంబర్ మేబీ అక్టోబర్లో నేను ఈనాడులో జాయిన్ అయ్యాను. అప్పుడు ఎందుకు ఈనాడులో జాయిన్ అయ్యాను అంటే దానికి రీజన్ ఒకటండి, రామోజీ ఫిల్మ్ సిటీ కన్స్ట్రక్షన్ అవుతుంది, ఇక్కడ ఒక 1-2 ఇయర్స్ చేస్తే నెమ్మదిగా రామోజీ ఫిల్మ్ సిటీలోకి వెళ్తే అక్కడ ఏదో ఒక రకంగా నటించడానికి మనం కొంచెం ఫెసిలిటీ క్రియేట్ చేసుకున్న వాళ్ళం అవుతాం. ఒక స్కోప్ ఏదో ఎక్కడో దొరుకుద్ది అనే ఉద్దేశంతో ఈనాడే ఎతికి ఈనాడులోనే జాయిన్ అయ్యాను. అలా జాయిన్ అయ్యి ఒక 6 మంత్స్ చేస్తున్నప్పుడు నాకు ప్రసాద్ ల్యాబ్స్లో జిఎం నాగినీడు గారు అని ఇప్పుడు అందరికి తెలిసిన వ్యక్తి, మర్యాద రామన్నలో విలన్ క్యారెక్టర్ చేసిన నాగినీడు అనే వ్యక్తి ప్రసాద్ ల్యాబ్కి జిఎంగా ఉన్నాడు. అప్పుడు ఆయన ఒక ప్రైవేట్ ల్యాబ్, విజన్ కలర్ ల్యాబొరేటరీస్ అని ఒక ల్యాబ్, అతను ఓన్ ల్యాబ్ ఉంటే ఆ ల్యాబ్లో ఒక మేనేజర్ లాంటి ఒక చిన్న కుర్రోడు, ఒక మేనేజర్గా అన్ని ఆర్గనైజ్ చేయడానికి ఒక కుర్రోడు కావాలని నాకు ఎవరి ద్వారా తెలిస్తే నేను ఇంటర్వ్యూకి ఆయన దగ్గరికి నేనే డైరెక్ట్గా వెళ్ళానండి. వెళ్ళి చెప్పాను, ఇలా అండి నా పేరు ఇది, నేను ఇది, మీ దగ్గర ఒక పోస్ట్ ఖాళీగా ఉందంటే వచ్చాను అంటే ఆయన నన్ను మొత్తం నా బయోడేటా అంతా అడిగి ఈ ఉద్యోగం నీకు ఇవ్వను అన్నాడు. ఎందుకు ఇవ్వరు అంటే ఓవర్ క్వాలిఫికేషన్, నాకు ఇంటర్మీడియట్ చదివిన అబ్బాయి సరిపోతాడు, నిన్ను నేను భరించలేను, నీకు అంత శాలరీ నేను ఇవ్వలేను, పైగా ఇప్పుడు నేను ఎవరన్నా సినిమా ఇండస్ట్రీలోకి వస్తానంటే అదే చెప్తాను, నాకు 16 సంవత్సరాల క్రితం కూడా ఆయన అదే చెప్పాడు, 17-18 సంవత్సరాల క్రితం. ఏం చెప్పాడంటే ఇంత ఎడ్యుకేషన్ ఉండి ఇంత ఫూలిష్గా నన్ను చూస్తేనే నటించే అవకాశం ఏదో డైరెక్టర్ ఇస్తాడని ఎలా అనుకున్నావు, ఎలా వచ్చావు ఇక్కడ దాకా. సో ఈనాడు నా దగ్గర ఇవన్నీ వద్దు, మళ్ళీ వెళ్ళి నీకు ఏమీ బ్యాక్గ్రౌండ్ లేనప్పుడే స్కూల్ పెట్టి సక్సెస్ అయ్యావు కాబట్టి మళ్ళీ వెళ్ళి ఇంకో స్కూల్ పెట్టుకో, హ్యాపీగా నీకున్న ఎక్స్పీరియన్స్లో నువ్వు డెఫినెట్గా మళ్ళీ సక్సెస్ అవుతావు, ఈ ఫీల్డ్ వద్దు అన్నారు. ఇది మీకు దూరపు కొండలు నునుపు అని ఫిల్మ్ ఇండస్ట్రీ పక్క నుంచి వెనక నుంచి బయట నుంచి చూస్తే చాలా బాగుంటుంది, దగ్గరకు వస్తే దారంతా ముళ్ళే ఉంటాయి, దారంతా గోతులే ఉంటాయి, ఆ గోతుల్లో పడాలి, లేవాలి, ముళ్ళు గుచ్చుకుంటుంటాయి, తీసుకోవాలి, బాధపడాలి, కష్టాలు నష్టాలు ఇవన్నీ ఉంటాయి. ఇదే సినిమా ఫీల్డ్ అంటే. సో ఇది అందరూ పడలేరు. నీలాంటి ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ నుండి స్మూత్ గోయింగు ఒక రికగ్నైజేషన్ ఫ్యామిలీ నుంచి వచ్చినప్పుడు ఈ కష్టాలు కొత్తగా అనిపిస్తాయి. సో మీరు అసలు బేర్ చేయలేరు ఇలాంటివి. ఎందుకంటే నేను ఇండస్ట్రీలోనే ఉన్నాను కాబట్టి నేను చెప్తున్నాను, బెటర్ టు గో బ్యాక్ అన్నట్టు. ఓకే. అప్పుడు నేను అన్నాను, సార్ నేను మళ్ళా ఊరు వెళ్ళటం జరగదండి. ఎందుకు జరగదు అంటే జరగదు అంతే, చెప్పేసి వచ్చేసాను, అన్నీ వదిలేసి వచ్చానండి. ఇప్పుడు స్ట్రైట్ అవే మీరు ఫిల్మ్ ఇండస్ట్రీ మనిషి కాబట్టి, ఫిల్మ్ ఇండస్ట్రీలో రిప్యుటేటెడ్ ఉన్న మీరు ఒక వ్యక్తి కాబట్టి మీ దగ్గర నేను ఎంత ఇచ్చినా పని చేస్తానండి. ఫ్యూచర్లో నా వర్క్ స్టైల్ నచ్చో, నా సిన్సియారిటీ నచ్చో, నా డెడికేషన్ నచ్చో, నేను పనికి వస్తానని మీరు ఫీల్ అయితే, నాకు ఇంకా యాంబిషన్ ఉంటే నటించాలనేది, అప్పుడు నేను ఇంకా నటించాలని మిమ్మల్ని అడుగుతుంటే, ఇతనికి హెల్ప్ చేస్తే బాగుంటుందని మీరు ఫీల్ అయితే నాకు హెల్ప్ చేయండి సార్, లేకపోతే హెల్ప్ చేయాల్సిన అవసరం లేదు సార్, అక్కడ చేసేది ఇక్కడ చేస్తాను. కాన్ఫిడెంట్గా చెప్పేశారు అప్పుడే. చాలా కాన్ఫిడెంట్గా చెప్పానండి.
చెప్పి ఫైనల్గా అన్నాను, సార్ మీరు ఇప్పుడు నాకు ఉద్యోగం ఇవ్వకపోతే నేను ఈనాడులో పని చేయనండి. ఈనాడు కాకుండా నీకు క్యారెక్టర్ ఇప్పిస్తాను అని ఇంకెవరన్నా థర్డ్ పార్టీ వచ్చి నాకు చెప్పినా కూడా వాడు ఇప్పించడని తెలియకపోయినా ఇప్పిస్తాడో ఇప్పించడో తెలియకపోయినా కూడా క్యారెక్టర్ ఇప్పిస్తాను అనగానే నాకు మైండ్ ఎలా పనిచేస్తుందంటే నేను అది మానేసి ఇటు వెళ్ళిపోతే బాగుండు అనిపిస్తుంటుంది, వెళ్ళిపోతానండి. అప్పుడు వాడు రైట్ పర్సన్ కాకపోతే నేను చాలా తొందరగా నా లైఫ్ స్పాయిల్ అయిపోద్దండి. కనీసం మీ దగ్గర నేను పనిచేస్తుంటే నా లైఫ్ స్పాయిల్ అయితే అవ్వదు అని చెప్పారు మీరు. స్పాయిల్ అయితే అవ్వదు. నా మీద మీకు కాన్ఫిడెన్స్ వస్తే హెల్ప్ చేయండి, లేకపోతే లేదు సార్, దట్స్ ఇట్. అలా మీరు నమ్మితే నాకు జాబ్ ఇవ్వండి సార్, లేకపోతే నేను ఈనాడులో పని చేసుకుంటాను సార్. మళ్ళీ నచ్చింది, నేను ఎక్స్ప్లెనేషను చేయటం నచ్చినా కూడా నాకు జాబ్ ఇవ్వటం ఇష్టం లేదు ఆయనకి. ఎందుకంటే ఎంఏ బీఈడి చేసి ఇంత స్కూల్ రన్ చేసి ఒక చిన్న కౌంటర్లో కూర్చోబెట్టి ఇతనికి ఎంత శాలరీ ఇస్తాం ఏమి ఇస్తాం అని ఫీల్ అయ్యి ఆయన, అంటే నాకు జాబ్ ఇవ్వకూడదు ఆయన సెన్స్లో, ఇవ్వనని చెప్పకూడదు. ఇంత ఎక్స్ప్లెనేషన్ చేసినప్పుడు నేను ఇవ్వనని బ్లంట్గా చెప్పలేడు ఆయన. ఎందుకంటే ఆయన చాలా కెమికల్ ఇంజనీరింగ్ చదివినటువంటి ఒక సొసైటీని బాగా అర్థం చేసుకున్న రియలిస్టిక్ మ్యాన్ నాగినేడు గారు. అంటే మీకు చాలా సినిమాల్లో చూసి ఉంటారు మీరు. తర్వాత ఆయన అంటే నాకు ఎప్పటికీ చాలా ఇష్టమైన వ్యక్తి ఆయన. సో ఆయన ఏమన్నాడంటే, సరే నువ్వు జాయిన్ అయిపో నా దగ్గర, 1300 ఇచ్చి బస్ పాస్ 180 రూపాయలు ఇస్తాను, ఇంతకంటే నేను ఇవ్వలేను, నాది చిన్న ల్యాబ్ అన్నాడు. ఎప్పటి నుంచి రమ్మంటారు సార్ అన్నాడు. అదేంటా 1300, నీకు మ్యారేజ్ అయింది, పాప ఉందంటున్నావు, మరి ఎలా అంటే, సార్ నాకు లైఫ్ హైదరాబాద్లో లీడ్ చేయడానికి నాకు శాలరీ మీద డిపెండ్ అయ్యాల్సిన అవసరం లేదండి, కొంతవరకు పర్లేదు, అది ప్లాన్ చేసుకొని వచ్చాను నేను, మీరు ఎంత ఇచ్చినా నేను చేరతానండి మీ దగ్గర అని చెప్పి, ఆ తర్వాత ఆయన ఒక డేట్ చెప్తే ఆ డేట్ నుంచి ఆయన దగ్గర జాయిన్ చేశారు మీరు అదే శాలరీకి. ఇది అదే శాలరీకి వర్క్ చేస్తూ ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఈనాడులో జాబ్ చేయట్లేదని, ఈనాడుకు వస్తూనే ఈనాడుకి వెళ్లకుండా ఈ ల్యాబ్కి వస్తున్నానని దాదాపు 4-5 months మా ఇంట్లో తెలియదు, ఈనాడులో కూడా తెలియదు. సో ఈనాడులో మానేసి నేను ఈ ల్యాబ్లో వర్క్ చేస్తున్నాను. 5 months తర్వాత ఆల్మోస్ట్ మా ఇంట్లోనూ బయట అంతా తెలిసింది, మా ఫాదర్కి, మా అంకుల్స్ వాళ్ళకి, మా మిసెస్కి, వీళ్ళంతా. అంటే సార్ మీరు ఫ్యామిలీతో షిఫ్ట్ అవ్వలేదు, ఫ్యామిలీ అక్కడే ఊర్లోనే? ఫ్యామిలీతోనే షిఫ్ట్ అయ్యాం హైదరాబాద్. ఆ శాలరీకి ఎలా మేనేజ్ చేశారు? అదే అప్పుడు నేను స్కూల్ అమ్మిన అమౌంట్ కొంత ఉంటే అది తెచ్చేసి అది చేసి మేనేజ్ చేసుకుంటూ రన్ అవుతున్నాను. సరే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయినా ఏదో ఒక రకంగా దాన్ని రీగెయిన్ చేసుకోగలనన్న కాన్ఫిడెంట్ ఉంది. వాటన్నిటికంటే అంటే ఆ కష్టాలు వస్తాయి అనే దానికంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఐ విల్ గో టు ఫిల్మ్ ఇండస్ట్రీ, అది యాంబిషన్. వెళ్ళాలి, డబ్బులు ఎలా వస్తాయి, లేకపోతే కష్టపడుతున్నావా, మెయింటెనెన్స్ సరిపోవా, ఇబ్బందులు పడతావా, ఇవన్నీ అసలు ఎక్కడ థింకింగ్లో కూడా లేవు. ఎందుకంటే దానికి సరిపడా అమౌంట్ నేను తీసుకొచ్చాను, అది అలా వెళ్తుంది. సో ఇప్పుడు ఇక్కడ 1300కు చేరితే మళ్ళీ నాకు నెలకు 10,000-15,000 డబ్బులు కావాలి, ఈ డబ్బులు సరిపోకపోతే ఇంట్లో ఇబ్బందులు పడతారు, ఇబ్బందులు స్టార్ట్ అయితే మనం సక్సెస్ అవ్వలేము, ఇవంతా లేవండి. 1300 కాదు, 1500 కాదు, ఇక్కడి నుంచి ఎంత తొందరగా అటు వెళ్ళగలం ఇక్కడ చేరితే అనేది యాంబిషన్. సో ఆ అమౌంట్కి అక్కడ చేరి దగ్గర 99 ఎండ్ వరకు, 98 సెప్టెంబర్ అక్టోబర్ వరకు ఆ ల్యాబ్లో నేను దాదాపుగా 1.5 year పైన ఆయన దగ్గర పనిచేశానండి. ఆ పనిచేసినప్పుడు పెరిగిన కాన్ఫిడెన్స్ లెవెల్స్, నాకు పరిచయమైన వ్యక్తులు, నన్ను నమ్మిన వ్యక్తులు, అంటే యాక్ట్ చేయగలడని నమ్మిన వ్యక్తులు, కొంత నాకు ఇండివిజువల్గా కొంత సర్కిల్ ఇండస్ట్రీలో ఫామ్ అయిందండి ఆ 2 years స్పాన్లో. ఎందుకంటే ఆ ల్యాబ్లో మేము చేసే పని అంతా ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన స్టిల్స్ ప్రాసెసింగ్, ప్రింటింగ్, మేనేజర్సు, తర్వాత స్టిల్. నమ్మిన వ్యక్తులు అన్నారు, ఎవరండి వాళ్ళు? నన్ను నమ్మిన వ్యక్తులు అంటే నన్ను నమ్మిన వ్యక్తుల కంటే నేను నమ్మాను వీళ్ళు నాకు అవకాశం ఇప్పించగలరు అని. ఆ నమ్మిన వ్యక్తుల్లో, ఈ టైమ్ ల్యాబ్స్లో నేను నమ్మిన వ్యక్తుల్లో ముఖ్యమైన వ్యక్తి, అతి ఇంపార్టెంట్ అయిన వ్యక్తి మా నాగినేడు గారు అండి. ఆ తర్వాత స్టిల్ ఫోటోగ్రాఫర్స్ చాలామంది ఉన్నారండి. దాంట్లో పేరు చెప్పుకోవాల్సి వస్తే నన్ను ఫస్ట్ వైవిఎస్ చౌదరికి ఇంట్రడ్యూస్ చేసి నేను నటించడానికి కారణమైంది రాజా అని ఒక స్టిల్ ఫోటోగ్రాఫర్ అండి. ఆయనే ఫస్ట్ నన్ను ల్యాబ్లో నుంచి తీసుకెళ్ళి వైవిఎస్ చౌదరి సెకండ్ మూవీ తీస్తుంటే సీతారామరాజు అని,
అక్కడ నన్ను ఇంట్రడ్యూస్ చేసి అక్కడ వీడియో షూట్ చేయించి ఆ సినిమాలో హరికృష్ణ నాగార్జున పక్కన వాళ్ళ ఇంట్లో ఒక 4-5 కుర్రోళ్ళు ఉంటారు, సేఫ్ గార్డ్స్ లాగా. వాళ్ళల్లో ఒక క్యారెక్టర్కి నన్ను రికమెండ్ చేసి ఐస్ బాగున్నాయి ఇతను క్యారెక్టర్ ఇద్దామని చెప్పి డైరెక్టర్ చెబితే అదంతా కమ్యూనికేట్ చేసి నన్ను ఆ క్యారెక్టర్ రావడానికి నేను చేయటానికి కారణమైన వ్యక్తి రాజా గారండి. ఆ క్యారెక్టర్ వచ్చినప్పుడే నేను మా నాగినేడి గారి మా సార్ దగ్గరికి వెళ్ళి ఆయన్ని కన్వే చేసి ఇలా వచ్చింది సార్ అని చెప్పి ఫస్ట్ టైం ఆయన ఒప్పుకొని ఆయన నాకు ఒక అప్పట్లో సెల్ ఫోన్స్ లేవు, సెల్ ఫోన్స్ చాలా తక్కువ, చాలా కాస్ట్లీ. నాకు ఒక 2500 పెట్టి ఒక మొబైల్ లింక్ అని ఒక పేజర్ ఉండేది. అప్పుడు పేజర్స్ ఫేమస్ అనమాట. అప్పుడు సెల్ ఫోన్స్ వస్తూ ఉన్నప్పుడు మెసేజెస్ రిసీవ్ చేసుకోవడం కోసం పేజర్లు ఉండేది. బహుశా మీకు తెలియదేమో, అవి చిన్న పేజర్ ఒకటి ఇక్కడ పెట్టుకొని తిరిగేది అంతా. మెసేజ్ రిసీవ్ కాల్ ఇమీడియట్లీ అంటే ఇప్పుడు జనరేషన్కి తెలియదు అసలు పేజర్ అంటే ఏంటో. పేజర్ అని సెల్ ఫోన్కిను ల్యాండ్లైన్కి మధ్యలో అనుసంధానకర్తగా ఒక ఇన్స్ట్రుమెంట్ వచ్చింది చిన్నది, దాని పేరు పేజర్. మొబైల్ లింక్ అని ఫేమస్ కంపెనీ అది. ఆ కంపెనీ పేజర్ ఎందుకంటే అది కాల్ బ్యాక్ ఇమీడియట్లీ అని ఎవరన్నా మెసేజ్ పెడితే ఆ మెసేజ్ దాంట్లో వచ్చేది, ఆ నెంబర్ వచ్చేది, మెసేజ్ వచ్చేది. ఇమీడియట్గా పబ్లిక్ ఫోన్ దగ్గర పరిగెత్తుకుంటూ వెళ్ళి ఏదో సినిమా ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది లాగా ఉందని చెప్పి, సార్ నా పేరు రమేష్ అండి, నా పేజర్కి మెసేజ్ వచ్చిందండి, మీరేమన్నా చేశారంటే అలా ఫస్ట్ పేజర్లో నుంచి ఫస్ట్ మెసేజ్ అందుకొని నేను ఇంటర్వ్యూకి పోయింది తేజ దగ్గరకండి, నువ్వు నేను సినిమాకి. సో ఆయన 2500 పెట్టి నాకు కొని ఇచ్చి గిఫ్ట్గా, నువ్వు యాక్టర్గా వెళ్ళాలనుకుంటున్నావు, ఒక సినిమా అవకాశం వచ్చింది, బట్ ఒక సినిమాతోనే అవకాశం ఆగిపోద్ది, మరి నువ్వు అప్పుడు ఏం చేస్తావు, నా ల్యాబ్లో ఉద్యోగం లేక నీకు సినిమాలో క్యారెక్టర్లు లేక ఎలా లైఫ్ లీడ్ చేస్తావు, సో ఇది కరెక్ట్ కాదు, ఆలోచించుకో, నువ్వు ల్యాబా ఫిల్మ్ ఇండస్ట్రీనా, నీకు అంతా తెలుసు కాబట్టి నువ్వు డెసిషన్ తీసుకుంటే నేను ఆలోచించి ఇక అప్పటికి నాకు 23,000 శాలరీ. ఎక్కడండి? అక్కడే అదే ల్యాబ్లో నాకు ఆ 2 years స్పాన్లోనే నాకు నా శాలరీ 23,000 ఇంక్లూడింగ్ పెట్రోల్ అలవెన్సెస్ అంతా ల్యాబే ఇచ్చేది. అంతగా ల్యాబ్ సక్సెస్ అయింది, అంతగా ఆ వర్క్ డెడికేటెడ్గా చేయటం మూలాన ల్యాబ్ చాలా ఇంప్రూవ్ అయింది. నాకు పర్సనల్గా కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగినాయి, నాకు సర్కిల్ పెరిగింది. సో ఈ అవకాశాన్ని వదులుకోలేక నేను రిజైన్ చేస్తాను సార్ అని చెప్పినప్పుడు ఏ ఓనర్ అయినా ఏ ప్రొపరేటర్ అయినా అంత డెవలప్ అయిన ల్యాబ్లో ఉన్న పర్సన్ని అంత ఈజీగా వదులుకోరు, అది అందరికీ తెలిసిందే. కానీ ఒక్కసారి చెప్పాడు, ఒక్కసారి ఫ్యూచర్ చూసుకో, ల్యాబ్లో మంచి పొజిషన్లో ఉన్నావు, ల్యాబ్ మంచి పొజిషన్లో ఉంది, నువ్వు ఒక్కసారి ఇండస్ట్రీకి వెళ్తే ల్యాబ్లో రిజైన్ చేశాను అని చెబితే నువ్వు ఎవడి దగ్గర అయితే కూర్చొని ఐఎమ్ సో అండ్ సో, ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ సో అండ్ సో ల్యాబ్ అని చెప్పేవో అతని దగ్గరే చేతులు కట్టుకొని నిలబడి నేను యాక్టర్ అయ్యానండి, నాకు ఒక క్యారెక్టర్ ఇవ్వండి అని నిలబడి హంబుల్ రిక్వెస్ట్ చేసినా కూడా డోంట్ కేర్ అనే ఇండస్ట్రీ ఇది. పొజిషన్ మారితే, ప్లేస్ మారితే పొజిషన్లు మారిపోయే ఇండస్ట్రీ ఇది. అది గుర్తుపెట్టుకొని ఖచ్చితంగా నేను యాక్టరే కావాలి అనుకుంటే డెసిషన్ తీసుకో, మళ్ళీ ల్యాబ్కి రావద్దు ఇంకా అని చెప్పి ఏదో ఒక్కటే చూస్ చేసుకో అంటే, నేను అప్పుడు ఆయన అడిగింది నాకు ఇప్పటికీ గుర్తండి, సార్ నాకు కాన్ఫిడెన్స్ ఉంది, నా కాన్ఫిడెన్స్ ఒక్కదాంతోనే, ఒక మనిషికి ఉన్న కాన్ఫిడెన్స్తోనే ఇండస్ట్రీలో ఆర్టిస్ట్ కానీ, డైరెక్టర్ కానీ, ఆర్ట్ డైరెక్టర్ కానీ, కెమెరామెన్ కానీ అయిపోరు, అది నాకు తెలుసు అండి. నాకు చాలా సర్కమ్స్టెన్సెస్, పక్కన ఉన్న చాలా పరిస్థితులు అనుకూలిస్తేనే నాకు అఫ్కోర్స్ వర్త్ ఉన్నా నేను యాక్టర్ అవుతాను, అదర్వైజ్ కాలేము, అది నాకు తెలుసు. అందుకని నాకు ఒక చిన్న ఎక్స్క్యూజ్ అడుగుతున్నాను సార్, నేను 6 months టైం ఇవ్వండి నాకు. 6 monthsలో నాకు ఇండస్ట్రీ నచ్చకపోయినా, ఇండస్ట్రీకి నేను సరిపోను అని ఫీల్ అయినా 5th month ఒక్కరోజు 1 day బిఫోర్గా వచ్చి ల్యాబ్లో జాయిన్ అవుతాను. ఇక నా జీవితంలో మళ్ళీ నటించాలనేది నా బ్రెయిన్లో ఉండదు, నా నోటి ద్వారా మీరు ఆ మాట వినరు. నాకున్న ఆల్బమ్, నా ఫోటోగ్రాఫ్స్ మొత్తం మీ ముందే తగలబెట్టేస్తాను. అప్పటి నుంచి నేను ఓన్లీ ల్యాబ్లో టెక్నీషియన్గా ఉండిపోతాను. దీనికి నాకు ఒక 6 months టైం ఇవ్వండి సార్ అంటే, ప్రయత్నం చేస్తూ మరణిస్తే మనిషి బ్రతికినట్టే, ప్రయత్నమే చేయకుండా ప్రయత్నమే విరమిస్తే బతికున్న మనిషి చనిపోయినట్టే. శ్రీశ్రీ చెప్తాడండి ఇది. ఒక యాంబిషన్ కోసం ఒక మనిషి కష్టపడుతుంటే
ఆ కష్టాన్ని స్ట్రైట్ అవే కష్టపడే పనిలో నువ్వు సక్సెస్ అవ్వాలి అంటే ప్రయత్నిస్తూనే ఉండాలి. 13 సార్లు ఓడిపోయిన తర్వాత కార్పొరేటర్గా కూడా ఓడిపోయి 13 సార్లు ఓడిపోయిన తర్వాత 14వ సారి అమెరికాకి ప్రెసిడెంట్ అయ్యాడు అబ్రహాం లింకన్. కాబట్టి ప్రయత్నమే చేయకుండా మనం పనికొస్తామో పనికిరామో ఎవరూ డిసైడ్ చేసుకోకూడదు. నాకు అవకాశం వచ్చిన ఆ టైంలో ఇవన్నీ గుర్తొచ్చి చదువుకున్న పాపానికి చదువుకున్నాం కాబట్టి, సార్ నాకు ఏదో ఒక రకంగా అవకాశం వచ్చింది, ఈ అవకాశాన్ని నేను రైట్ వేలో సద్వినియోగం చేసుకోవాలి అంటే నాకున్న నాలెడ్జ్ ప్రకారం నాకు 6 మంత్స్ టైం ఇవ్వండి. ఈ 6 మంత్స్ లోపు నేను ల్యాబ్కి రాకపోతే పర్మనెంట్గా మీ దగ్గరికి రాను. ఇంకా 6 మంత్స్ లోపు మీ దగ్గరికి వచ్చానంటే పర్మనెంట్గా ఉండిపోతాను మీ దగ్గర అని చెప్తే, నువ్వు ఇంత క్లారిటీగా చెప్పావు, బట్ ఈ 6 మంత్స్ ఏంటి నా ల్యాబ్ పరిస్థితి, ఎలా ల్యాబ్ అంటే అప్పుడు మా మేడం ఇంట్లో ఉన్న హౌస్ వైఫ్గా ఉన్న మా మేడంని ల్యాబ్కి రప్పించి షూటింగ్ ఉన్నప్పుడు షూటింగ్ చేస్తూ, షూటింగ్ లేనప్పుడు ల్యాబ్కి వెళ్తూ 6 మంత్స్లో దాదాపుగా ఆమెకు ఆ ల్యాబ్లో ఉన్న వర్క్ అంతా నేర్పిస్తూ ఈ 6 మంత్స్లో 8 సినిమాస్ నేను షూటింగ్ చేశాను. సీతారామరాజు చేస్తూనే 8 సినిమాలు షూటింగ్ చేశాను 6 నెలల్లో. అది ఇప్పుడు నేను చేయలేకపోతున్నాను అన్ని సినిమాలు. షెడ్యూల్ చాలా టైట్ ఉండేది అప్పుడు, ఎందుకంటే అంత ఆవేశంగా ఉండేది, అంత ఆవేదన, కసి, చెయ్యాలి డే అండ్ నైట్ చేసి అన్ని సినిమాలు చేశాను. సో నాకు కొంచెం కాన్ఫిడెన్స్ పెరుగుతూనే వచ్చింది. ఆ ప్రాసెస్లో నేను మొదటిసారిగా చేసిన మంచి సినిమా నువ్వు నేను. ఆయన కొనిచ్చిన పేజర్ యూజ్ చేసి ఆ పేజర్లో వచ్చిన మెసేజ్ తీసుకొని నువ్వు నేను ఆఫీస్కి వెళ్తే వాళ్ళకి ఆడిషన్ చేశారు. ఆ ఆడిషన్లో నేను పాస్ అయితే ఆ నువ్వు నేనులో ఒక క్యారెక్టర్ ఇచ్చారు నాకు. ఆ నువ్వు నేనులో కాలేజీ గేట్ దగ్గర ఉదయ్ కిరణ్కి నాకు ఒక ఫైట్ ఉంటే ఆ ఫైట్లో నేను ఒక డైలాగ్ చెప్తాను, ఏమ్రా కాలేజీ స్టూడెంట్వి, నకరాలు చేయకు బిడ్డ, గట్లనే ఉండు, ఏమనుకుంటున్నావు, ఈ డైలాగ్ చెప్పి ఉదయ్ కిరణ్కి నాకు ఫైట్ ఉంటుంది. ఈ సినిమా రిలీజ్ అయ్యి థియేటర్స్లో ఆడుతున్నప్పుడే కరెక్ట్గా అదే ట్రైలరు టీవీలో వేశారు. ఆ డైలాగ్ అదే ట్రైలర్ కట్ చేసి టీవీలో వేస్తే అది దిల్ సినిమా తీస్తున్న ప్రొడక్షన్ వాళ్ళు చూసి, ఇతను ఎవరో కాంపాక్ట్లో ఐస్ బాగున్నాయి, క్రూయల్గా ఉన్నాడు, ఒక చిన్న క్యారెక్టర్ మన సినిమాలో ఉంది కదా, ఇతను పెడితే ఎలా ఉంటుంది, జనరల్గా ఆడిషన్కి అందరినీ పిలిచేటప్పుడు మనవాడిని కూడా పిలవండి, అతన్ని ఎవరినో కనుక్కొని పిలవండి, సెట్ అయితే అతనికి ఇచ్చేద్దాం ఈ క్యారెక్టర్ అనుకొని పేజరు నువ్వు నేను యాడ్, తర్వాత దిల్లో ఆడిషన్ చేయడానికి నాకు అవకాశం వచ్చింది. అలా ఈ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత ల్యాబ్లో పనిచేసి ఈ పీరియడ్ అంతా నేను ఆర్టిస్ట్ కావాలి అని స్ట్రగుల్ పడ్డాను మెంటల్గా. కానీ ఆర్టిస్ట్ కావడానికి, ఆర్టిస్ట్ అయిన తర్వాత ఎప్పుడు ఎకనామికల్గా నేను స్ట్రగుల్ పడలా, ఫైనాన్షియల్గా స్ట్రగుల్ పడలా. కానీ ఆర్టిస్ట్ అవ్వడం కోసం మెంటల్గా నేను చాలా స్ట్రగుల్ పడ్డాను. అవుతానా లేదు, ఎలా అని. ఆ స్ట్రగుల్లో నుంచి అవకాశాన్ని ఎదుక్కుంటూ వెళ్ళాం, కొన్ని అవకాశాలు ఎదుక్కుంటూ వచ్చినాయి. ఈ ప్రాసెస్లో మా నాగినీడి గారు, చిల్ ఫోటోగ్రాఫర్ రాజా గారు, మన వినాయక్ గారి దగ్గర ఉన్న కో డైరెక్టర్ పుల్లారావు గారు, ఏఎస్ రవికుమార్ చౌదరి, ఇప్పటి వరకు ఎన్నో సినిమాల్లో నాకు అవకాశం ఇచ్చిన ప్రతి అసిస్టెంట్ డైరెక్టరు, ప్రతి అసోసియేట్ డైరెక్టరు, ప్రతి ప్రొడక్షన్ మేనేజర్ పేర్లతో సహా నాకు గుర్తున్నాయండి. వారి అందరికీ పేరున సందర్భం వచ్చింది కాబట్టి నేను కృతజ్ఞతలు చెప్పుకోవాలి వాళ్ళందరికీ. వాళ్ళందరూ లేకపోతే ఈరోజు ఈ పొజిషన్లో నేను కాదండి, ఈ పొజిషన్లో ఉన్న ఎవరు ఇండస్ట్రీలో ఒక్కరి వల్ల, నా వర్త్ వల్ల, నా టైం బాగుండి నేను వచ్చానంటే అదంతా ట్రాష్ అండి. ఒక సినిమాలో ఒక మనిషి యాక్ట్ చేయాలంటే కనీసం 4-5 అన్నా మనకి ఈరోజు కూడా హెల్ప్ చేయాలి. దానికి ఇండస్ట్రీలో ఉండే ప్రతి ఒక్కరండి, బయట చాలా ఫీల్డ్లు ఉన్నాయి, మీరు యాంకర్గా చేస్తున్నారు, ఎదురుగా కెమెరామెన్ ఉన్నారు, దీనికి మేనేజర్స్ ఉన్నారు. ఈ ఫీల్డ్లో అనుక్షణం ప్రతినిత్యం బిహేవియర్తో ఉండాలండి, క్యారెక్టర్ ఉండాలి, కాండక్ట్ ఉండాలి, క్రమశిక్షణ ఉండాలి, టైం డెడికేషన్ ఉండాలి, సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉండాలి.
ఎన్ని మనిషి బాగుపడటానికి ఎన్ని అయితే కావాలో ప్రతి ఒక్కటి కావాల్సింది ఫిల్మ్ ఇండస్ట్రీ అండి. ప్రపంచంలో ఏ ఇండస్ట్రీలో ఏ మనిషి కష్టపడినంతగా ఫిల్మ్ ఇండస్ట్రీలో వర్క్ చేసే మేమే కష్టపడతాం. టైం అంటే 5 నిమిషాలు ముందే ఉంటారు ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు. ఇంత కష్టపడే దేనికోసం అంటే కేవలం ఐడెంటిటీ కండి. మీ దగ్గర శభాష్ అనిపించుకోవడానికి, మీ దగ్గర మీరు చూసి కొట్టే చప్పట్ల కోసమే ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలో కొన్ని వందల మందిని, నేను నాతో పాటు కొన్ని వందల మంది కష్టపడతారండి. అందుకే పాడిబండ్ల రాధాకృష్ణ అని ఒక రైటరు ఒక నాటకంలో, జగన్ నాటకం అనే ఒక నాటకంలో ఒక డైలాగ్ రాశారు. అదిగో అదిగో చప్పట్లు, వినరా వినరా నువ్వు మళ్ళీ మళ్ళీ, అవే గదురా కళాకారుడికి, ఆకలిగొన్న కళాకారుడికి పంచభక్ష పరవాణాలు అంటాడు. చాలా అనర్గళంగా ఉంది మీ తెలుగు, చాలా చక్కగా చెప్తున్నారు. అంతే, అలాంటి చప్పట్ల కోసం, అలాంటి ఐడెంటిటీ కోసం మాలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు ఎందరో ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చి సక్సెస్ అవుతున్నారు, సక్సెస్ కావట్లేదు, బాగా యాక్ట్ చేస్తున్నారు, కొంతమంది బాగా చేయట్లేదు, ఈ సినిమా బాగలేదు, ఈ సినిమా చాలా బాగుంది, ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అనే మీరు అంటున్న మాటలకి కష్టం అంతా ఒకటేనండి. ఇక్కడ మీరు అట్రప్లాప్ సినిమా చేసినా, సూపర్ డూపర్ హిట్ సినిమా చేసినా, ఇక్కడ పడే కెమెరామెన్, డైరెక్టరు, కో డైరెక్టరు, యాక్టర్స్గా మేమందరం పడే కష్టం అన్నిటికీ ఒకే రకంగా ఉంటుందండి. కానీ ఆ సినిమా కథ, ఆ కథా బలంతో మీరు సినిమాని హిట్ చేస్తారు. మేము 100 సినిమాలు చేస్తే ప్రతి సినిమా హిట్ అవ్వాలని, ప్రతి సినిమా మాకు పేరు రావాలని, మేము చెప్పే డైలాగ్ మీరు చప్పట్లు కొట్టాలని, మేము చేసే ప్రతి కామెడీకి మీరు నవ్వాలని, నేను సీరియస్గా చూస్తే మీరు భయపడాలని ప్రతి ఒక్కడు వాళ్ళ స్టైల్లో అనుకుంటూనే ఉంటారు. మిమ్మల్ని రంజింపజేయటానికే, మిమ్మల్ని ఆనందింపజేయటానికే. అందుకోసం ఎంతైనా కష్టపడతామండి కేవలం. అందుకనే మీరు వచ్చే సినిమాలని పైరేటెడ్, ఎక్కడో 10 రూపాయలకి 15 రూపాయలకి వచ్చే సీడీలను చూసి ఎంకరేజ్ చేయకుండా, కనీసం ఆ 10 రూపాయలు, ఆ 15 రూపాయలు, ఒక 50 రూపాయలు పెట్టి మీరు స్క్రీన్లో, మెయిన్ స్క్రీన్లో, ఐమాక్స్ లాంటి ఎన్నో థియేటర్స్ ఉన్నాయి, వాటికి వెళ్ళి చూస్తే మీరు కొనే ఒక టికెట్టు మాలాంటి కొన్ని వందల మంది బతకడానికి ఇండస్ట్రీ అవసరమైనటువంటి ఈ ఫిలిం ఇండస్ట్రీ బతికిస్తుంది. ఈ ఫిలిం ఇండస్ట్రీ కోట్లు, 100 కోట్లు పెట్టి సినిమాలు తీసినా, 50 లక్షలు పెట్టి సినిమా తీసినా, ఒక సినిమా బ్రతకాలంటే, ఒక సినిమాకి పనిచేసిన 100 మంది బ్రతకాలంటే, టోటల్గా సినిమా ఇండస్ట్రీలో ఉన్న 1000 కుటుంబాలు బతకాలంటే కేవలం మీరు 100 రూపాయలు పెట్టి, 200 రూపాయలు పెట్టి సినిమా చూసే ఒక టికెట్ కాస్ట్ మాత్రమే. ఆ టికెట్ కొనేది మీరు రైట్ వేలో థియేటర్కి వెళ్ళి సినిమా చూడండి. మీరు ఇచ్చే 100 రూపాయలు మాలాంటి ఎన్నో కుటుంబాలకి అవసరం, ఫిల్మ్ ఇండస్ట్రీకి అవసరం, ఫిల్మ్ ఇండస్ట్రీ డెవలప్మెంట్కి అవసరం. దయచేసి పైరేటెడ్ సీడీలని ఎంకరేజ్ చేయొద్దు, ఇంట్లో ఎవరు చూడొద్దు. ఇది నా మనవి పర్సనల్గా. చాలా చక్కగా చెప్పారు. ఇంకో విషయం అండి, రీసెంట్గా మీరు ఏదో ప్రోగ్రామ్కి చీఫ్ గెస్ట్గా వెళ్ళారని తెలిసింది. సో ఎక్కడ వెళ్ళారు? ఇది నా జీవితంలో మీరు ఎలా తెలుసుకున్నారో కానీ, అంటే మేబీ ఫేస్బుక్ వాటిల్లో వచ్చినట్టుంది. ఇది చాలా ప్రౌడ్. ఐఎమ్ సేయింగ్ అబౌట్ వెరీ ప్రౌడ్ అండి. ఎందుకంటే నేను ఎడ్యుకేషన్ చేశాను, చాలా స్టేజెస్ మీద మాట్లాడుతున్నాను. నాకు ఇంట్రెస్ట్ కూడా అది. అవుట్ ఆఫ్ యాక్టింగ్ నాకు ఏదన్నా ఇంట్రెస్ట్ ఉందంటే అది ఒక్కటేనండి, ఇది ఒక్కటే. అంటే ఏదన్నా సమాజానికి చెప్పగలగాలి అనేది ఒకటి నాకు మొదటి నుంచి ఉండేదండి. అలా చేసుకుంటూ వెళ్తున్న సందర్భంలో మాకు పాత మిత్రుడు డాక్టర్ మురళీకృష్ణ అని, ద గ్రేట్ లెజెండరీ కాలేజ్ అండి, గుంటూరు మెడికల్ కాలేజ్. మీకు అందరికీ తెలుసు గుంటూరు మెడికల్ కాలేజ్ అంటే చాలా ఏన్షియంట్, చాలా గొప్ప కాలేజ్. 70 సంవత్సరాలు పూర్తి చేసుకున్న కాలేజ్ అది. హేమాహేమీలు ప్రపంచంలో మేటి దిగ్గజాలైనటువంటి డాక్టర్స్ను ఎందరినో ప్రొడ్యూస్ చేసిన కాలేజ్ అది. అలాంటి కాలేజీకి ఏషియాలో వన్ ఆఫ్ ద బెస్ట్ ఆడిటోరియం ఆ కాలేజీలో ఉంది. అలాంటి ఆడిటోరియంలో ఒక ఫంక్షన్, కాలేజీ ఫంక్షన్ జరుగుతుంటే ఆ మురళీకృష్ణ గారి, వైస్ ప్రిన్సిపాల్ గారి కోరిక మేరకు నేను లాస్ట్ మంత్ 29th 4 days బ్యాక్ అక్కడికి వెళ్ళానండి.
సో ఇది చెప్పే ముందు ఈరోజు ఈ ఛానల్లో నేను ఇంటర్వ్యూ చేస్తున్నానంటే చాలా గర్వంగా ఫీల్ అవుతున్నానండి. ఎందుకంటే ఈరోజు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీకి ఒక చరిత్రాత్మకమైన రోజు అండి ఇది. అది చెప్పాలి, ఇప్పుడు అందరికీ చాలామందికి తెలియదు, తెలియజేయాలని నేను మాట్లాడుతున్నాను ఈ విషయం మాత్రం పర్టికులర్గా. ఇదే రోజు మే 3న మనకి ఇండియాలో ఉన్న ఫస్ట్ మూవీ రిలీజ్ అయిన రోజు అండి ఈరోజు. రాజా హరిశ్చంద్ర సినిమా పేరండి. ఆ సినిమా డైరెక్ట్ చేసింది దాదాసాహెబ్ ఫాల్కే. మీరు వింటుంటారు ఎన్నో అవార్డ్స్లో దాదాసాహెబ్ ఫాల్కే, దాదాసాహెబ్ ఫాల్కే. దాదాసాహెబ్ ఫాల్కే అని భారతదేశంలో మొట్టమొదటి మూకీ చిత్రమైనటువంటి రాజా హరిశ్చంద్ర అనే సినిమాని తీసి 1913 మే 3వ తేదీన రిలీజ్ చేశారు దేశవ్యాప్తంగా ఉన్న థియేటర్స్లో, అప్పటికున్న థియేటర్స్లో. ఆ సినిమాలో మరాఠీలో ఉన్నటువంటి అనేక మంది స్టేజ్ నటులు, మరాఠీలో ఉన్న మరాఠియన్స్ చాలామంది ఆ సినిమాలో యాక్ట్ చేస్తే, ఆ రోజుల్లో 20,000 రూపాయల బడ్జెట్తో 40 నిమిషాల నిడివి వచ్చేటట్టు ఆ సినిమాని తీస్తే, ఆ సినిమా 1913 ఏప్రిల్ 21వ తేదీన బాంబేలో ఒకే ఒక థియేటర్ ఉంటే ఆ థియేటర్లో ప్రివ్యూ షో వేసిన తర్వాత మే 3న ఆ సినిమాని రిలీజ్ చేయడం జరిగింది. ఇండియాకి మూకీ చిత్రం రిలీజ్ అయిన రోజున మే 3న 106 సంవత్సరాల తర్వాత అదే రోజు నేను మీకు ఈ ఇంటర్వ్యూ ద్వారా పరిచయం అవటం నా అదృష్టంగా భావిస్తూ ఇప్పుడు మీరు అడిగారు, ఏంటి అడిగారు మీరు? అదే ఆ కాలేజ్లో మీరు చీఫ్ గెస్ట్గా వెళ్ళారు, కొంతమంది ఇన్స్పిరేషన్గా మిమ్మల్ని తీసుకున్నారు అని విన్నామండి. అది ఆ కాలేజ్ గుంటూరు మెడికల్ కాలేజ్ అండి. ఆ వైస్ ప్రిన్సిపాల్ గారి కోరిక మేరకు నేను 29th ఈవినింగ్ అక్కడే ఉన్నానండి 4 days బ్యాక్. నిజంగా నేను కళామ తల్లికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు. కళామ తల్లిలో నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళందరికీ. ఇప్పుడు ఏంటి ఇతను ఇందాక నుంచి చాలా ఎక్కువ మాట్లాడుతున్నాడు, అసలు ఇతను ఏం పొజిషన్ ఇతను ఇండస్ట్రీలో, టాప్ క్యారెక్టర్స్ ఏమన్నా చేశాడా, నంది అవార్డ్స్ ఏమన్నా వచ్చినాయా, ఇంత ఇదిగా మాట్లాడుతున్నారని మీరు అనుకోవచ్చండి. నేను మహాసముద్రమైనటువంటి సినిమా రంగంలో నీటి బొట్టు అంతే. కానీ ఆ నీటి బొట్టు సముద్రమే ఇన్ఫినిట్. సముద్రం ప్రపంచంలో ఉన్న భూమిలో 3 వంతులు సముద్రమే ఉంది. సముద్రంలో ఒక నీటి బొట్టు అయినా మనం ఒక బావిలో ఎంత వాటర్ ఉంటుందో అలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. అలాంటి చిన్న పాత్ర అయినా కూడా నన్ను ఈరోజు ఒక గుంటూరు మెడికల్ కాలేజీ లాంటి కాలేజీకి నన్ను గెస్ట్గా అనుకొని పిలవటం అంటే అది వాళ్ళ గొప్పతనం అండి. అంటే ఇతన్ని పిలిస్తే ఏదన్నా చెబుతాడేమో అని ప్రీవియస్ నేను చెప్పినవి చూసో ఎందుకో పిలిచారండి. పిలిచినందుకు కారణం ఏంటి అంటే నేను చాలా ప్రౌడ్గా చెప్తానండి, మనం అందరం చాలా ప్రౌడ్గా అనుకోవాలి ఇది. ఈరోజు నేను ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్లో ఉంటే నేను పడిన కష్టానికి స్కూలు కాలేజీగా మారి, కాలేజీ ఇంజనీరింగ్ కాలేజీగా మారి, ఇంజనీరింగ్ కాలేజీ బిఈడి అయ్యి, నర్సింగ్ అయ్యి, శాఖోపశాఖలుగా విస్తరించి బ్రహ్మాండమైన ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ని రన్ చేస్తూ ఉండవచ్చు నేను. కానీ అయినా కూడా నేను మా డిస్టిక్ దాటి వస్తే నేను ఎవరో తెలియదు. ఎందుకంటే కొన్ని వందల మంది, కొన్ని వేల మంది కార్పొరేట్ కాలేజెస్ రన్ చేస్తూ బ్రహ్మాండమైన లగ్జరియస్ లైఫ్ లీడ్ చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, మనకు తెలుసు. కానీ ఎంతమందికి తెలుసు అండి? తెలియదు. నేను కేవలం యాక్టర్గా ప్రూవ్ అయ్యాను కాబట్టి, నేను సినిమా ఇండస్ట్రీలో ఉన్నాను కాబట్టి నన్ను ద లెజెండరీ కాలేజ్ అయినటువంటి గుంటూరు మెడికల్ కాలేజీకి కూడా నన్ను ఒక గెస్ట్గా కాసేపు పిల్లలు ఎంటర్టైన్ అవుతారు అని పిలవడం జరిగిందండి. అలా పిలవటానికి కూడా గుంటూరు మెడికల్ కాలేజీకి పిలిస్తే వెళ్ళని ఆర్టిస్ట్ ఎవడు ఉండడండి, ఎవడైనా వెళ్తాడు. ఎందుకంటే ద ప్రెస్టీజియస్ కాలేజ్ అది. నన్ను పిలవటం నా అదృష్టంగా భావించి వెళ్ళానండి. వెళ్తే అక్కడ పిల్లల రెస్పాన్సు, అక్కడ పిల్లలకి నేను చెప్పింది 4 మాటలు అయినా పిల్లలు రెస్పాండ్ అయిన తీరు, ప్రొఫెసర్స్ రెస్పాండ్ అయిన తీరు చూసి జన్మలకి పుడితే కళాకారుడుగానే పుట్టాలి,
100 కోట్లు ఇచ్చినా ఇంకొక జన్మ వద్దు అని నేను ఫిక్స్ అయ్యానండి. ఇక్కడ ఎంత కష్టపడైనా సినిమాలే చెయ్యాలి, ఇంకొక ప్రొఫెషన్ వద్దు. ఇంకా కాన్ఫిడెంట్ పెరిగింది మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ రెస్పాన్స్ చూసి? ఎస్ అండి, నాకు కాదండి, మీరు వెళ్ళినా పెరుగుతాయి. ఎందుకంటే ఒక ఐడెంటిటీ కోరుకున్న వాడికి ఐడెంటిటీ వస్తే వాడు ఎంత హ్యాపీగా ఉంటాడు, దాన్ని ఇంకా ఎంత పెంచుకుంటా పోవచ్చు అనే దానికి నాకు చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ అండి. ఎందుకంటే మెడికల్ కాలేజీ కొన్ని వందల మంది ఎంబీబీఎస్ స్టూడెంట్స్ ఉన్న కాలేజీలో ఒక మనిషి చెప్పిన వ్యక్తికి, అంటే ఒక మనిషి చెప్పిన మాటలకి ఇంత రెస్పాండ్ అవుతారు అనేది నేను లైవ్లో ఇంటర్మీడియట్ డిగ్రీ వాళ్ళు అవుతారు జనరల్గా 10th క్లాస్ వాళ్ళు. కానీ ఒక సొసైటీలో ప్రతి సృష్టి చెయ్యగలిగినటువంటి ప్రాణదాతలండి డాక్టర్స్ అంటే. నాట్ ఓన్లీ స్టూడెంట్స్, ఎన్నో సంవత్సరాలుగా ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రొఫెసర్స్, గ్యాస్ట్రోయాండ్రాలజీ, లాప్రోస్కోపిక్, ఆర్థోపెడిక్, గైనకాలజీ, న్యూరాలజీ, సైక్రాటిస్టులు, ఇంతమంది పెద్ద పెద్ద ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రొఫెసర్స్ వాళ్ళకి టీచ్ చేసే వాళ్ళందరూ ముందు వరుసలో కూర్చొని ఉంటే ద లెజెండరీ పర్సనాలిటీస్ అందరూ వారి మధ్యలో నేను స్టేజీ ఎక్కి మెడికల్ గురించి వైద్యశాస్త్రం గురించి మాట్లాడుతుంటే ఒక మిరాకిల్ అండి. నేను అలా వైద్యశాస్త్రం గురించి మాట్లాడితే వాళ్ళందరూ అప్రిషియేషను. ఒక్క మాట అన్నారు వాళ్ళు, మురళీకృష్ణ గారు మేము ఏమో అనుకున్నాం, సినిమా యాక్టర్ వస్తున్నాడు అంటే ఏం మాట్లాడతాడు, మెడికల్ సంబంధం లేకుండా పిలుస్తున్నారు అని మేము కొంచెం క్రిటిసైజ్ చేసిన మాట వాస్తవం. కానీ ఒక మంచి స్పోక్స్ మ్యాన్, ఒక మంచి మనిషిని ఈ డయాస్కి పరిచయం చేసినందుకు నేను మీకు కృతజ్ఞతలు చెబుతున్నాను అని ఆ కాలేజీ ప్రిన్సిపాల్, మా వైస్ ప్రిన్సిపాల్కి చెప్పటం, తర్వాత దిల్ రమేష్ గారి స్పీచ్కి మెడికల్ విద్యార్థులందరూ ఆహాకారాలు చేస్తూ చప్పట్లు కొడుతూ గోలగోలు చేస్తున్నారంటే ఈరోజు ఈయన చెప్పిన ప్రతి మాట మా స్టూడెంట్స్ మాట్లాడుకుంటారు ఫ్యూచర్లో అని వాళ్ళు అన్న మాటలు నాకు పదే గుర్తొస్తున్నాయండి. సో ఎంతైనా చేయొచ్చు, ఎంతైనా నేర్చుకొని మరీ చెప్పొచ్చు. ఇలాంటి ప్రోగ్రామ్స్కి మనం ఎడ్యుకేట్ అవుతాము, మనకు కొంచెం మ్యాటర్ తెలుస్తుంది. మనము కొంతమంది కనీసం ఒక ప్రోగ్రామ్కి 100 మంది ఉంటే ఒక్క మనిషి మారితే దాంట్లో మనం చెప్పిన దానికి మనం వెళ్ళిన దానికి జన్మధన్యమైనట్టు. కరెక్టే. అంటే ఓవరాల్గా చూస్తుంటే ఏంటంటే సమాజానికి ఏదో చేయాలి అన్న తపన మీలో కనిపిస్తుందండి. సో ఒక ఆర్టిస్ట్గా మీరు సమాజానికి ఏం చేద్దాం అనుకుంటున్నారు, మిగతా వాళ్ళకి కూడా మీరు ఏం సలహా ఇద్దాం అనుకుంటున్నారు? అంటే మనం సొసైటీలో అందరూ మనకంటే గొప్పవాళ్ళే, సొసైటీలో అందరూ మంచివారే. సొసైటీలో అవకాశం వస్తే ప్రతి ఒక్కడు ఇంకొక మనిషికి సహాయం చేయాలి అని అనుకుంటున్న వాళ్ళే. దానికి నిదర్శనం ఏంటంటే ఇప్పుడు నేను నిన్న కాలేజీకి వెళ్ళి డాక్టర్స్ గురించి చెప్పింది 2 ముక్కలండి. డాక్టర్స్ గురించి చెప్పింది ఏంటంటే ఈరోజు మనిషికి 30 సంవత్సరాలు రాగానే ఆహ్వానిస్తున్నాం మనం రాక్షస జబ్బులైన బీపీ, షుగరు లాంటి జబ్బులు ఎన్నింటినో. ఇలాంటి ఈ రాక్షస జబ్బులని నయం చేస్తూ అనారోగ్యంతో ఉన్న ప్రజలను ఆరోగ్యవంతులుగా చేస్తూ భవిష్యత్ భారతావనికి ఆశా కిరణాలై, ఆశా జ్యోతులై మీ జీవితాల్లో వెలుగు నింపుకుంటూ మీ కుటుంబాన్ని కాపాడుతూ ప్రపంచానికి వెలుగు నింపే భావి భారత పౌరుల్లో రాబోయే కాలానికి కాబోయే వైద్యులు మీరు లక్ష్యంతో పనిచేయాలి. ఒక లక్ష్యాన్ని పెట్టుకోవాలి. లక్ష్యం ఉన్న మనిషి కక్షలోకి వెళతాడు, లక్ష్యం లేని మనిషి భిక్షానికి కూడా పనికిరాడు. కాబట్టి ఎంబీబీఎస్ చదువుతున్న మీరు ఒక లక్ష్యం కావాలి మీకు. ఏంటి వైద్య విద్యార్థి అంటే? విద్యార్థి జీవితమే విలువైనది, వైద్య విద్యార్థి జీవితం వైవిధ్యమైనది. అంటే వైద్యుడు అన్న వ్యక్తి ప్రతిరోజు ప్రతి సృష్టి చెయ్యగలిగిన దేవుడు వైద్యుడంటే. అంటే మనిషి పుట్టుక నుంచి చనిపోయేంత వరకు దేవుడికి దండం పెట్టకని మనిషి ఉంటాడు, దేవుడు గుడి చూడని మనిషి ఉండొచ్చు. కానీ ఈ రోజుల్లో డాక్టర్ని చూడని మనిషి కానీ, డాక్టర్కి చేతులెత్తి దండం పెట్టని మనిషి కానీ లేడు. అందుకే రూపాయి కన్నా మీరిచ్చే రూపం గొప్పది మనిషికి. 100ల కన్నా
మీరిచ్చే వాయిస్ గొప్పది మనిషికి. వేల కన్నా ఈ కాలేజీలో చదువుతూ మీ ప్రొఫెసర్స్కి మీరిచ్చే వినయం గొప్పది. లక్షల కన్నా మీరు ఈ స్థితిలో ఈ స్టేజ్లో పెట్టుకునే లక్ష్యం గొప్పది. కోట్లకున్నా కోట్లు కురిపించిన కొనలేని వైద్య విద్యార్థి జీవితమే గొప్పది. మీ వైద్య విద్యార్థులకు విద్యని బోధిస్తున్న ఈ ముందు వరుసలో కూర్చున్న ప్రొఫెసర్స్ జీవితం అద్భుతం, ఆనందం, భాగ్యం, మహాభాగ్యం, జీవితం ధన్యం. మీరు ఒక్క ఆపరేషన్ చేస్తే జీవితకాలం మీ పేరు స్మరించుకుంటూ ఉంటాడు మనిషి. అంతటి పవిత్రమైన వృత్తిని భవిష్యత్తులో సేవాభావంతో అంకిత భావంతో పనిచేస్తారని ఇక్కడున్న ప్రతి మెడికల్ విద్యార్థిని విద్యార్థులకు నేను విజ్ఞప్తి చేస్తూ, ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ, కోరుకుంటూ జై హింద్, జై హింద్, జై భారత్ అని ముగిస్తే ఒక 2.5 నిమిషం, అంటే చాలా ముందు వెనక చాలా ఉంది. వైద్య విద్యార్థుల గురించి చెప్పిన ఈ మాటలు నెక్స్ట్ డే నుంచి వాళ్ళ హాస్టల్ కాంపౌండ్లో ప్రతి ఒక్కరూ ఏదో ఒక డైలాగ్, ఒకవైపే చూడు చూడు ఒకవైపే చూడు, ఈ డైలాగులు ఎలా మాట్లాడుకుంటారో. రూపాయి కంటే రూపం గొప్పది. ఆ రూపం ఇచ్చేవాళ్ళం మనవరా. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. సొసైటీలో చాలా రెస్పాన్సిబిలిటీ ఉంది మనకి. అంటే ప్రతి ప్రొఫెసరు, ప్రతి వ్యక్తి, ప్రతి అమ్మా నాన్న వాళ్ళకి చెప్పేది అదే ఏదో ఒక రూపంలో. కానీ ఒక యాక్టర్ అన్న వ్యక్తి చెబితే ఎదుటి వ్యక్తి ఎలా స్పందిస్తాడు అనేది ఇప్పుడు అక్కడ ఉన్న ప్రొఫెసర్స్ చెప్తుంటే నాకు అర్థమవుతుంది. అంటే మీలాంటి వాళ్ళు చెప్తే వింటారు సార్, మాలాంటి వాళ్ళు చెప్తే ప్రతిరోజు చెప్పేదే కదా అని చెప్పి లైట్ తీసుకుంటారు వాళ్ళు. మీరు చెప్పినవి చాలా బాగా పనిచేసినాయి. మీరు మొన్న ఆ ఫంక్షన్కి రాకుండా ఉండుంటే మా విద్యార్థులు చాలా మిస్ అయ్యేవాళ్ళు సార్ అని వాళ్ళు చెప్తున్న ఒక్కొక్క మాట నాకు కొండంత బలాన్ని చేకూరుస్తుందండి. ఇలాంటివి ఎన్నైనా చేయొచ్చు, ఎలా అయినా కష్టపడవచ్చు మనం అని నేను అనుకోవటానికి ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. ఆర్టిస్ట్గా ఎంత సక్సెస్ అవుతామో తెలియదు, కానీ ఇలాంటి ప్రోగ్రామ్స్ని విస్తృతంగా చేసి ఏదో ఒక రూపంలో మనం చేయగలిగింది చేస్తూ పోతే కొంతమంది వల్ల మనం మోటివేట్ అయ్యాం, మన వల్ల ఇంకొకళ్ళు మోటివేట్ అవుతారేమోనని చిన్న ఆశ అండి. దీనికి ఈ పొజిషన్లో నన్ను అక్కడ పెట్టడానికి, ఈ పొజిషన్లో నేను అక్కడ ఉండటానికైనా, ఈరోజు ఇక్కడ ఉండటానికైనా, రేపు పొద్దున ఎక్కడున్నా కారణం ఓన్లీ ఫిల్మ్ ఇండస్ట్రీ, ఓన్లీ కళామ తల్లికి మనస్ఫూర్తిగా మనసా వాచ పాదాభివందనాలు చేస్తున్నాను నేను. ఇవాళ రేపంతా కమర్షియల్ అయిపోయిందండి ప్రతిదీ కూడా. అంటే సమాజ సేవ చేయాలి అన్న తపన మీలో చాలా ఉంది. ఇంకా భవిష్యత్తులో ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఒకవేళ మీ వల్ల అయినవి అంటే ప్రార్థించే పెదాల కన్నా సహాయం చేసే చేతులు మిన్న, అందరికి తెలిసింది. దీంతో పాటు మనం ఈ రోజుల్లో మనిషికి భయం పెరిగి భక్తి పెరిగింది. నా పర్సనల్ ఒపీనియన్ అయితే ప్రతి మనిషికి భయం పెరిగింది ఇప్పుడు ఈరోజు. అందుకనే గతం కంటే ఈ రోజుల్లో ఏ టెంపుల్స్కి వెళ్ళినా జనాలు ఎక్కువ మంది ఉంటున్నారు. ఏ టెంపుల్స్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా జనాలు చాలా ఎక్కువ దేవుడిని దర్శించుకుంటున్నారు. కారణం ఏంటంటే, నా ఉద్దేశం ఏంటంటే జనాల్లో భయం పెరిగింది. భయం పెరగడానికి కారణం ఏంటంటే మనం తప్పులు ఎక్కువ చేస్తున్నాం. ఆ తప్పులను సరిదిద్దుకోవడానికి దేవుడి దగ్గరికి వెళ్ళి పశ్చాత్తాపడటానికి, నా తప్పులన్నీ క్షమించమని అడగడానికి దేవుడి దగ్గరికి వెళ్తున్నారని నా ఫీలింగ్. డబ్బులు ఎక్కువ అయితే ఎవరు వెళ్ళట్లా. సో దీనికి ఏంటంటే ప్రార్థించే పెదాల కన్నా సహాయం చేసే చేతులు మిన్న అందరికీ తెలుసు. సహాయం చెయ్యటం అనేది ఒక గొప్ప వరం అండి. మనం డబ్బు సంపాదిస్తాం, దేహంలో ఉన్న జీవం పైకి పోతే దేహం అగ్నిపాలవుతుంది, జీవం ఎముడుపాలవుతుంది. కొడుకు పెట్టిన పిండం కాకిపాలు, నువ్వు సంపాదించిన ఆస్తులన్నీ వారసుల పాలు. అప్పటి వరకు నువ్వు వాడిన వస్తువులన్నీ ఎవరి పాలు. మరి మనిషిగా పుట్టి పోయే వరకు నీ పాలు ఏంటయ్యా అంటే, బ్రతికున్నప్పుడు నువ్వు చేసిన దానం ధర్మం మాత్రమే నీ పాలు. అందుకనే మనిషి బ్రతికినప్పుడు పోయే వరకు, బ్రతికుండి పోయే వరకు మంచి పనులు చేసి దాన ధర్మాలు చేసి నలుగురు మంచి మనుషులను సంపాదిస్తే
పోయాక నీ జన్మం చరితార్థం నువ్వు చేసిన మంచి పనులు నీ పిల్లలకు ఉపయోగపడతాయి అంటది కర్మ సిద్ధాంతం. మరి మనం ఎంత డబ్బులు సంపాదించినా ఈ సహాయం సమాజానికి ఉపయోగపడే పని ఏదైనా చేయగలగాలి. అందుకే షిరిడి సాయిబాబా ఒక మాట చెప్పాడండి. ఒక మనిషి దగ్గర ఒక 10 మంది మనుషులు కూర్చొని ఉన్నప్పుడు ఒక మనిషి దగ్గర 2 మనుషుల దగ్గర 2 రొట్టెలు ఉంటే నీ దగ్గర ఉన్న రొట్టెని నువ్వే తింటే అది ప్రకృతి, సాధారణం. అది నీ దగ్గర ఉన్న రొట్టెను నువ్వు తింటూ పక్కనోడి దగ్గర ఉన్నటువంటి రొట్టెను లాక్కొని తింటే అది వికృతి. కానీ నీ దగ్గరున్న రొట్టెను 10 మందికి పంచి పెడితే అది సంస్కృతి. అలాంటి సంస్కృతిలో మనుషులు ఈనాడు బతకాలి. అలాంటి సంస్కృతి మనకు రావాలి. అలాంటి సంస్కృతి రావాలి అంటే మనుషుల్లో ఉన్నటువంటి స్వార్థం, నేను నా అనేది పోయి మేము మనం మనది అనే భావం రావాలి. ఆ భావం రావటానికి ఎవరో ఒకరు ప్రేరేపించడం, సహాయం చేయడం, అలా ముందుకు రావాలి. అలా ఆలోచించి అలా ముందుకొచ్చిన ప్రతిఫలమే నాకు తానికొండ నరసింహ చారిటీ అండ్ ఫౌండేషన్ అనే ఒక ఫౌండేషన్ ద్వారా ఈరోజు 13 మంది విడోస్కి విడో ఫంక్షన్ అని పెట్టి నో క్యాస్ట్ నో రిలీజియన్ అన్న బేస్లో నేను పర్సనల్గా చూసి నేను సాటిస్ఫై అయితే కష్టంలో ఉంది ఈ విడా అని నేను ఫీల్ అయితే క్యాస్ట్కి రిలీజియన్కి సంబంధం లేకుండా 13 మంది విడోస్కి నేను ఇండివిజువల్గా పెన్షన్ స్కీమ్ అని పెట్టి త్రూ బ్యాంక్ ద్వారా ఎవ్రీ మంత్ ఇవ్వడం జరుగుతుంది. దాన్ని ఎంత త్వరలో వీలైతే అంత త్వరలో ఎవ్వరి మీద డిపెండ్ అవ్వకుండా 100 మందికి విడో పెన్షన్స్ ఇవ్వాలి అనేది నా దృఢ ప్రగాఢమైన ఒక నిర్ణయం. దానికి దేవుడు ఎప్పుడు ఎలా అనుగ్రహిస్తాడో తెలియదు. నా ఎర్నింగ్ మనీతో నేను కష్టపడిన డబ్బులో కొంత అలా స్పెండ్ చేస్తూ నాకు చేతనైనంత వరకు ఇంకా ఏదన్నా చెయ్యాలి అనే సంకల్ప బలం చాలా గొప్పగా చాలా మెండుగా నా హృదయం నిండా ఉంది. దానికి మా ఫ్యామిలీ సపోర్ట్ ఫుల్గా ఉంది. కంప్లీట్గా పూర్తిగా సహకరించే వాళ్ళు నాకు ఫ్రెండ్స్ ఉన్నారు. బట్ ఎలా వెళ్తామో ఎప్పటికి వెళ్తామో ఎటువైపు వెళ్తామో తెలియదు, కానీ చెయ్యాలి అనే సంకల్ప బలం అయితే ఉంది. చాలా మంచి ఆలోచన కాబట్టి దేవుడు కూడా మీకు బ్లెస్సింగ్స్ ఇవ్వాలి. మీరు ఇంకా మంచి మంచి పనులు సమాజం కోసం చేయాలని మేము కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ. రమేష్ గారు, మూవీస్ గురించి చెప్పుకుందాం. అయితే మీరు యాక్ట్ చేసిన మూవీస్లో కమర్షియల్గా మీకు ఇష్టమైన మూవీ, అలాగే ఫలానా క్యారెక్టర్ నాకు చాలా బాగా నచ్చింది అన్న మూవీ, వాటి గురించి ఒకసారి. అంటే ప్రతి ఆర్టిస్ట్కి కమర్షియల్గా కొన్ని సినిమాలు పేరు చేస్తాయి. అది అంటే ఆ క్యారెక్టర్తో పిలిచినా పిలవకపోయినా నన్ను చూడగానే సార్ మీరు యజ్ఞంలో చేశారు కదా అంటారు, లేకపోతే దిల్లో చేశారు కదా అంటారు. ఈ మధ్య అయితే లెజెండు, సింహ, బృందావనం ఇలా అంటే ఫెమిలియర్ యాక్టర్ అంటే ఫెమిలియర్ హీరో ఉన్న సినిమాలు ఎక్కువ మందికి రీచ్ అవుద్ది. కాబట్టి మన కమర్షియల్గా ఒక ఆర్టిస్ట్కి కమర్షియల్గా పేరు తెచ్చిన సినిమాలు కొన్ని ఉంటాయి డెఫినెట్గా. అయితే కమర్షియల్గా పేరు తెచ్చిన సినిమాలే ఆ ఆర్టిస్ట్కి నచ్చిన సినిమాలు అయ్యి ఉండవు. చాలామంది చెప్తుంటారు, మీరు చాలామంది ఆర్టిస్టులకు అడిగి ఉంటారు, జనాలేమో ఆ సినిమాలో సూపర్గా చేశాడు కదా ఇతను అని అనుకుంటారు. కానీ అతన్ని అడిగితే, ఆ యాక్టర్ని అడిగితే అతను ఏదో సినిమా పేరు చెప్తాడు, ఆ సినిమాలో నా క్యారెక్టర్ భలే ఇష్టం అండి అని. అలాగా ఎక్కువ మంది యాక్టర్లకు ఉంటాయండి. నాకు కూడా అలాగే ఉంది. నాకు మీ అందరికీ తెలుసు, నాకు కమర్షియల్గా బాగా పేరు తెచ్చిన సినిమా దిల్ సినిమా. కమర్షియల్గా దిల్తో పాటు యజ్ఞం, నువ్వు నేను, తర్వాత సంక్రాంతి, నేనున్నా, ఇట్లా చాలా సినిమాలు ఉన్నాయి, పెద్ద హీరో సినిమాలన్నీ. అయితే ఈ ప్రాసెస్లో ఈ మధ్యకాలంలో నేను ప్రస్థానం అని ఒక సినిమా చేశానండి. దుర్గా అని ఆ ప్రస్థానంలో ఒక సినిమా. ప్రస్థానం అంటే ఆల్మోస్ట్ ఆల్
ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న 2 తెలుగు రాష్ట్ర ప్రజల్లో సినిమాలు చూసే ప్రతి ఇంట్లో ఒక సీడీ ఉంటుందండి. ప్రస్థానం ఉంది. హ్యాపీ డేస్ ఎన్ని సీడీలు ఉంటాయో ప్రస్థానం కూడా అన్ని ఇళ్లలో సీడీలు ఉంటాయి. అంత మంచి సినిమా. సాయి కుమార్ గారు, శర్వానంద్, నేను, ఇంకా కొంతమంది అంత తెలుగు యాక్టర్స్ కలిపి చేసిన సినిమా అండి. అది చాలా మంచి సినిమా. దాంట్లో చాలా మంచి క్యారెక్టర్ చేశాను. అదొకటి దుర్గా, లేబర్ లీడర్ దుర్గా అనే క్యారెక్టర్ ఒకటి నాకు పర్సనల్గా చాలా ఇష్టం అండి. వీటన్నిటికంటే నేను వేడుక అని ఒక సినిమా చేశానండి. రాజా అని హీరో, ఆనంద్ సినిమాలో హీరోగా చేసిన అబ్బాయి రాజా హీరో. వేడుక సినిమా పేరు. దాంట్లో కళా తపస్వి విశ్వనాథ్ గారు ఒక క్యారెక్టర్ చేస్తారండి, హీరోయిన్కి తాత క్యారెక్టర్. ఆయన దగ్గర ఒక క్యారెక్టర్ నేను చేశాను, పాలోడి క్యారెక్టర్. పాల అమ్మేవాడు, వాడి క్యారెక్టర్ పేరు నర్సింగ్ అండి. ఎంతసేపు ఉంటుందండి క్యారెక్టర్? ఆ సినిమాలో 4 సీన్లు ఉంటాయండి క్యారెక్టరు. 2 సీన్లు విశ్వనాథ్ గారితోనే ఉంటాయి. అది నా పూర్వజన్మ అదృష్టం. అంటే ఆయన డైరెక్షన్లో ఎలాగో చేయలేము, కనీసం ఆయన నటించేటప్పుడు ఆయన దగ్గర బాగా సాఫ్ట్ క్యారెక్టర్, తాత క్యారెక్టర్లు ఆయన చేస్తాడు. నేను చూస్తేనేమో కత్తి పట్టుకొని ఫ్యాక్షన్ ఇష్టం, ఏమిరా చంపినా నరికినా ఈ క్యారెక్టర్లు. ఈ కాంబినేషన్ ఎలాగో కుదరదు కాబట్టి ఆయన డైరెక్షన్లో చేయలేము. ఆయన దగ్గర నటుడుగా కూడా ఆయన దగ్గర కనీసం ఆయన సీన్లో ఒక పక్కన ఎక్కడ నిలబడినా పర్లేదు, కళా తపస్వి విశ్వనాథ్ గారితో చేసిన ఫీలింగ్ ఉంటుందని ఎప్పటి నుంచి అనుకునేవాడిని. అయితే జితేంద్ర గారు డైరెక్టర్ ఆ సినిమాకి ఆయన నాకు అవకాశం ఇచ్చాడండి. పాలోడి క్యారెక్టర్ అంటే మామూలే కదా, పాలోడి క్యారెక్టర్ ఏముందంటే ఒకరోజు ఎస్ఆర్ నగర్లో షూటింగ్ జరుగుతుంటే లొకేషన్కి రమ్మంటే వెళ్ళానండి. వెళ్తే నేనేదో సినిమా షూటింగ్ చేస్తూ మీసాలు అలా తిప్పేసి హ్యాండ్స్ గింట్స్ అలా టీషర్ట్ వేసుకొని వెళ్తే ఒక 10 నిమిషాలు కూర్చో రమేష్, విశ్వనాథ్ గారు వస్తారు, గురువు గారు, ఆయనకు ఒకసారి చూపించాలన్నాడు. నాకు అర్థం కాల, అదేంటది డైరెక్టర్ మీరు కదా సార్, విశ్వనాథ్ గారికి ఏంటి సార్ అన్న. లేదు రమేష్, పాలోడి క్యారెక్టర్ విశ్వనాథ్ గారి కాంబినేషన్లో ఉంటుంది, ఎవడా పాలోడి క్యారెక్టర్ చేసేవాడిని నాకు చూపించండి అన్నాడు. నైట్ షూటింగ్, అది సీను డే లేదు, నైట్ 8 గంటల తర్వాత స్టార్ట్ అవుద్ది రమేష్. పెద్ద ఆయన కాడ ఎప్పటి నుంచో 15 రోజుల క్రితం మేము పర్మిషన్ తీసుకున్నాం నైట్ షూటింగ్ చేయడానికి. ఆయన వస్తారు, కొంచెం కూర్చో అన్నారు. ఓహో ఇలా ఆయన చూసే అదృష్టం కలిగింది నాకు అనుకొని అలా కూర్చున్నాను. ఆయన వచ్చారు, షూటింగ్ నుంచి వచ్చి, సార్ గురువుగారు ఈ అబ్బాయి సార్ ఆ పాలోడి క్యారెక్టర్ అనగానే టక్మని చూశాడు ఆయన. ఇతను పాలోడు ఏంటయా, మనుషులు చంపే రౌడీలాగా ఉన్నాడు, ఇతను పాలోడు ఏంటి అన్నాడు. ఇదే డైలాగ్ అన్నాడు. నేను షాక్. గురువుగారు అని ఇలా అన్నాను ముందే. తమ్ముడు అంటాడు ఆయన. తమ్ముడు ఏమనుకోకు, ఎలా సెట్ అవుతాడు జితేంద్ర, ఇతను పాలోడి క్యారెక్టర్గా అన్నాడు. ఆ వెంటనే డైరెక్టర్ గారు ఇంకా ఆప్షన్ లేదు, నైట్ షూటింగ్. లేదు గురువుగారు మంచి ఆర్టిస్టు, ఎక్కువ విలన్ క్యారెక్టర్స్ చేయటం వల్ల అలా ఉన్నాడు, ఆర్టిస్ట్గా బాగా చేస్తాడు, అందుకే పెట్టాము గురువుగారు అన్నాడు. ఓకే నాకేం ప్రాబ్లం లేదు, మీరు చూసే పెట్టుంటారు, కానీ నాకు అపీరెన్స్ ఎందుకు అలా అనిపించింది, ఐస్ చూస్తే అలా చూడగా నాకు భయం వేస్తుంది, సరిగ్గా చూడన్నాడు. గురువుగారు మీ దగ్గర నటించే అవకాశం నాకు వచ్చింది అని అంటే, తర్వాత ఆ సీన్ తెచ్చి చూపించారండి ఆయనకి. సీన్ తెచ్చి చూపిస్తే చాలా ఆయన ఏంటి జితేంద్ర ఇది, ఒక పాలోడి వచ్చి నా దగ్గర చెబితే నేను వాడి మాటలు నమ్మి, మా ఇంట్లో మగపిల్లలు లేకపోయినా కూడా నా మనవరాలు ఉన్న ఇంట్లో నేను పైన రూమ్ ఇస్తాను వాళ్ళకి, హీరో బ్యాచ్కి. అంటే వీడికి నాకు ఎంత రిలేషన్ ఉండాలి, ఒక పాలోడి చెబితే అసలు ఆడపిల్లలు ఉన్న ఇంట్లో రూమ్ ఇస్తారు ఎవరికైనా బ్యాచులర్స్, స్ట్రాంగ్గా ఉండాలి సీన్. అంటే డైరెక్టర్ గారు, గురువుగారు మీరే ఏదన్నా చేయండి గురువుగారు అని అంటే, ఆయన లోపలికి వెళ్ళి ఒక గంట తర్వాత అది ఈవినింగ్ షూట్ ఫినిష్ అయిపోతుంది, ఆయన కాదు వేరే షూట్ జరుగుతుంది, ఆయన వచ్చాడు. ఇప్పటికీ నాకు షాక్ అండి అది చెప్తుంటే. మొత్తం డైలాగులన్నీ పాలోడికేనండి, ఆయన రాశాడు. అది గొలుసు రాత, అలా తిప్పుకుంటూ వెళ్ళిపోతారు, పాత తెలుగు రాత. మనం చదవాలంటే ఒక అక్షరం కూడా అర్థం కాదు. అది అసలు ఎక్కడా ఫుల్ స్టాప్లు కామాలు ఉండవు, తిరుగుతూనే ఉంటుంది పెన్ను, అలా రాసుకొని వచ్చాడు. పాలోడ్ అనేది మాత్రం అర్థమవుతుంది నాకు. ఆయన పేరు ఒక చోట, ఆయన పేరు ఒక లైను, పాలోడ్ 5-6 లైన్లు, ఒక పేరు ఆయన పాలోడ్. ఇది 4 పేజీల సీన్ ఉంది. నేను చూస్తున్నది, ఆయన డైరెక్టర్కి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. సత్యేంద్ర బాబు ఈ డైలాగులు ఇన్ని ఉన్నాయి ఎలా అనుకుంటున్నా, నిజంగా ద గ్రేట్ లెజెండరీ డైరెక్టర్, కళా తపస్వి ఆయన
ఎందుకయ్యాడో నాకు అర్థమైందండి. కూర్చోబెట్టి సీన్ బాబు కూర్చోమ్మని అతను సజెషన్ చెప్పాడు. చెవుకి ఒక కమ్మ పెట్టండి, తల ఇలా దువ్వండి, ఆయిల్ రాయండి, లుక్కు బనీన్ కట్ బనీన్ వేయండి, ఇక్కడ ఒక తాయెత్తు కట్టండి, మెల్లో టవల్ వేయండి, లుంగి కట్టండి, బొట్టు పెట్టండి, టప్ప 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 అన్నీ చేస్తే నాకు నేనే షాకు. నిజాలు ఇలా చెప్పేసి అబ్సల్యూట్లీ పాలోళ్ళలాగా అయిపోయాం. వచ్చి కూర్చుంటే ఫస్ట్ క్లాస్గా ఉన్నావా, గెటప్ అయితే అదిరిపోయింది, నీ కళ్ళు యాక్ట్ చేయాలి ఈ సీన్లో అన్నాడు. నువ్వు కాదు యాక్ట్ చేసేది, నీ కళ్ళు యాక్ట్ చేయాలి, కళ్ళు యాక్ట్ చేస్తే తెలుసా అన్నాడు. గురువుగారు మీరున్నారు, అంతా మీరే చెప్తే చాలు. కూర్చున్న తర్వాత సీన్ చెప్తున్నాడు, ఆయన డైలాగ్ అంటున్నాడు, నేను డైలాగ్ అంటున్నాను, నీది డైలాగ్ అంటున్నాడు, ఆయన డైలాగ్ అది అంటున్నాడు. టప్ప 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 కెమెరా ఇలాగే పెట్టమన్నాడు. భరణి గారని కెమెరామెన్ ఉన్నాడు ఆ సినిమాకి. కూర్చున్న తర్వాత సీన్ చేస్తే సీన్ మొత్తం ఒకటే టేక్లో అయిపోయిందండి. డైలాగ్ అంతా ఆయనే సెట్ చేశాడు. టేప్ రికార్డ్ పెట్టుకొని ఉంటాడు ఆయన, అలా కూర్చొని భగవద్గీత ఉంటుంటాడు. సాయంత్రం పూట నేను పాల క్యాన్ పెట్టుకొని వస్తాను, ఎంట్రీ వచ్చి ఆయన అలా కూర్చొని వింటుంటాడు. పక్కనే కూర్చొని కాళ్ళు నొక్కుతా, నేను డైలాగ్ ఆయన డైలాగ్, నా డైలాగ్ ఆయన డైలాగు, మొత్తం సీన్ ఎండ్ వరకు వెళ్ళిపోయింది. ఒకటే షాట్లో సీన్ అయిపోయిందండి. 11 గంటల వరకు భోజనాలు అన్నీ తెప్పించి పెట్టింది, 9 గంటలకు ఫినిష్ అయిపోయింది సీన్. అది స్లాంగ్ వేరేగా ఉంటుందండి. అది మీరు వద్దన్నా చెప్తానండి. అది ఇంత బాగా వచ్చినప్పుడు టేబుల్ రికార్డ్ పెట్టుకొని ఉంటాడండి. భగవద్గీత ఇంత అలా ఉంటాడు. నేను టక్మని వచ్చేసి ఫ్రేమ్లోకి చెయ్యొచ్చి టక్మని టేబుల్ రికార్డ్ ఆగవగానే టక్మని కళ్ళు తెరిచి చూడగానే ఎదురుగా నేను, ఏంట్రా ఈవేళ అప్పుడు అంటాడు. ఒక్క డైలాగ్ అండి ఆయన, అయ్యగారు మా ఇంట్లో గేదె ఈనింది అయ్యగారు, చున్నుపాల మీకు ఇష్టమనే ఇప్పుడే తెచ్చిన అయ్యగారు. అరే రేపు పొద్దున్న తేవచ్చు కదరా అంటాడు విశ్వనాథ్ గారు. ఏంటయ్యగారు రేపు పొద్దున మా బావ సత్య పిసినారి కొట్టు కదా, రేపు పొద్దున్న దాకా ఉంచితే ఈ జున్నుపాలు ఉంచుతాడా, అమ్ముకుంటాడు అయ్యగారు, మీకు ఇద్దామని, మీకు ఇష్టం కదా అందుకే పొద్దుపోయినా కూడా ఇప్పుడు తెచ్చాను అయ్యగారు అని అక్కడ పెట్టిన తర్వాత ఇంకా స్టార్ట్ అవుతుందండి సీను. అయ్యగారు వచ్చినోడిని ఎట్టాగా వచ్చినా కదా, నిన్న ఒక పద్యం నేర్పించావు, ఇప్పుడు కూడా ఇంకొక పద్యం నేర్పితే నేర్చుకొని పోతాగా. అరే నిన్న ఒక పద్యం చెప్పాను కదా అది వచ్చిందా అని అడుగుతాడండి. కత్తూరి తిలకం వక్షస్థలే అని, కస్తూరి తిలకం వక్షస్థలే అనేది వీడికి వచ్చి రాకుండా నేర్చుకున్నాను అని చెప్పి ఆ భావంతో పాడతాడండి. గురుగారా ఈ పద్యం ఇంత బాగా పాడినానే, రాత్రి ఏందే గుళ్ళో ఆ పంతులుగాడు ప్రసాదం పెట్టే ఇంకా సార్లే పో అన్నాడే, ఏం బాగా పాడలేదు గురుగారా అని అడిగితే, అలా ఆ సీన్ పెద్ద సీన్ సుధా వస్తుంది, వాళ్ళు హీరోయిన్ రాదు, హీరోయిన్ కోసం వెయిట్ చేస్తుంటారు, కింద కూర్చొని వక్షస్థలే అనేది రాకపోతే వచ్చేస్తా అంటే వచ్చేస్తా కదరా వక్షస్థలే అని చెప్తాడు. అంటే అయ్యగారా వచ్చేసిందే, ఏం వచ్చేసిందంటే అందరూ మనవరాలు వచ్చిందేమోనని వాళ్ళందరూ అలా చూస్తే, కాదే గారా వక్షస్థల అనగానే సుధా వచ్చి ఒక్కటి ఇచ్చేసి, పోరా నువ్వు వస్తే ఈ ముసలాయనకి ఏమీ తెలియదు, టైమే తెలియదు, నువ్వు వచ్చి అంతా పాడు చేస్తావంటే, అమ్మగారు ఎప్పుడు ఇంతే మధ్యలో వచ్చి అంత పాడు చేస్తుంది. ఏంది గురుగారా అమ్మగారు వచ్చారే, రే రేపు నేర్పిస్తాలే నువ్వు పోరా, అమ్మాయి టెన్షన్లో ఉంది నువ్వు పో. సరే గురుగారా వస్తా. అమ్మగారా మీరు ఎప్పుడు ఇంతే అమ్మగారా, మధ్యలో వచ్చి అంత పాడు చేస్తుంటారా అనుకుంటే వెళ్ళిపోతాను. ఇది సీను. ఈ సీన్ చేసేటప్పుడు ఆయన అన్న మాటలు కూడా నాకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగి ఈ రేంజ్లో నేను ఉండటానికి కూడా ఆ రోజు ఆయన అన్న మాటలు, బాబు నువ్వు అద్భుతంగా చేసావు, డైరెక్టర్ని పిలిచి ఈ షాట్ కట్ షాట్లే వద్దు, ఇంకా ఎంతవరకు వచ్చిందో మాస్టర్ షాట్ ఇది ఇలాగే పెట్టండి సినిమాలో, నువ్వు ఏం చేస్తావో ఎన్ని సినిమాలు చేసావో, నువ్వు ఫుల్ టైం ఆర్టిస్టో ఎంప్లాయీవో నాకేం తెలియదు, ఇలాంటి సినిమా నేను స్వాతి ముత్యం సాగర సంగమం చేసేటప్పుడు కానీ ఇలాంటి సినిమాలో ఇలాంటి క్యారెక్టర్ వచ్చుంటే నేను సాక్షి రంగారావుతో చేయించేవాడు. నా క్యారెక్టరు సాక్షి రంగారావుతో చేయించినా కూడా ఇంత బాగా చేయించలేనేమో, అంత బాగా చేసావు నువ్వు, ఏమీ కరెక్షన్లు చెప్పకుండానే చాలా బాగా చేసావు. నువ్వు ఫుల్ టైం ఆర్టిస్ట్ అయితే కళామ తల్లిని నమ్ముకొని ఉంటే ఇప్పుడు ఏ పొజిషన్లో ఉన్నావు నాకు తెలియదు, కానీ ఎప్పటికైనా నీకంటూ ఇండస్ట్రీలో ఒక స్పేస్ వస్తుంది, ఒక ప్లేస్ వస్తుంది. నువ్వు కీప్ ఇట్ అప్, బాగా చెయ్యి. డెఫినెట్గా నేనంటూ సినిమా చేస్తున్నానంటే నా దగ్గరకు వచ్చి
వేడుక అనే సినిమాలో పాలోడి క్యారెక్టర్ని చేశాను గురువుగారు అని చెప్పు, నీకు నేను నా సినిమాలో క్యారెక్టర్ ఇస్తాను అని చెప్పి 2-3 సార్లు నువ్వు చాలా బాగా చేసావు అని చెప్పి వెళ్ళడం జరిగిందండి. నా 185 సినిమా చరిత్రలో నాకు బెస్ట్ కాంప్లిమెంటు, నాకు బెస్ట్ పెర్ఫార్మెన్సు, బాగా చేశాను అని నేను ఫీల్ అయ్యేది వేడుక సినిమాలో విశ్వనాథ్ గారితో చేసిన క్యారెక్టర్ అండి. ఓకే, రమేష్ గారు యాక్టింగ్లో మంచి స్కిల్స్ మీవి. అయితే భవిష్యత్తులో ఎలాంటి క్యారెక్టర్ చేయాలని ఉంది, ఎవరితో యాక్ట్ చేయాలని ఉంది మీకు? భవిష్యత్తులో అంటే అండి, భవిష్యత్తులో మంచి క్యారెక్టర్లు చేయాలని ఎవరైనా అనుకుంటారు. అయితే ఇక్కడ ఏంటంటే వచ్చిన అంటే ఇప్పుడున్న నాకున్న స్టామినా, నాకున్న అవకాశాలు, నాకున్న స్టేచర్ని బట్టి ఒక డైరెక్టర్ ఒక క్యారెక్టర్ ఆఫర్ చేస్తే ఈ క్యారెక్టర్ బాగుందా లేదా, బాగుంటేనే నేను చేస్తాను అని నేను ఎప్పుడు అనలేదు. అసలు అలా అనే పొజిషన్ కూడా ఏ ఆర్టిస్ట్కి ఉండదండి. మ్యాక్సిమం బాగా టాప్ మోస్ట్లో ఉండి బాగా బిజీగా ఉంటే కొన్ని సినిమాలు చేస్తున్నప్పుడు కొన్ని వదిలేయాలి కాబట్టి ఆ వదిలేసేదానికి ఛాయిస్ తీసుకుంటారు. అలా కానప్పుడు ఏ డైరెక్టర్ క్యారెక్టర్ని కొంచెం మనం ఇది చేసినా కూడా ఆ డైరెక్టర్ ఆ స్టాఫ్ పర్టికులర్ ఆ స్టాఫ్ యాంటీ అవుతారనే భయం ఉంటుంది మనకి. సో వచ్చిన అవకాశాన్ని మ్యాక్సిమం సద్వినియోగం చేసుకుంటూ వచ్చిన ప్రతి క్యారెక్టర్ని చేయటానికే ప్రయత్నం చేస్తూ ప్రతి డైరెక్టర్కి ఇంపార్టెన్స్ ఇస్తూ వెళ్ళాలండి ప్రతి ఆర్టిస్టు. అలా వెళ్ళే ప్రాసెస్లోనే ఇక్కడ వరకు వచ్చాం మేము. భవిష్యత్తులో మంచి క్యారెక్టర్లు వస్తాయన్న కాన్ఫిడెన్స్ అయితే ఉందండి. ఎందుకంటే ఇండస్ట్రీకి, కళామ తల్లికి, మన డైరెక్టర్లకి వర్తున్న ఆర్టిస్టులు కావాల్సిందే, వర్తున్న ఆర్టిస్టులను ఎంకరేజ్ చేయాల్సిందే. ఆ చేసే ప్రాసెస్లో కొంతమందికి ముందు అవకాశం వస్తుంది, కొంతమందికి వెనక అవకాశం వస్తుంది. బట్ అవకాశాలు రావటం అయితే కన్ఫామ్గా ఇవ్వాల్సిందేనండి. మేము దీన్నే నమ్ముకొని ఉన్నప్పుడు ఎందుకు డైరెక్టర్లు అవాయిడ్ చేస్తారు, ఎందుకు మమ్మల్ని మర్చిపోతారు? టైం రావాలి వాటికి. ఇంకొకటి ఏంటంటే అండి, నేను సిన్సియర్గా నమ్మేది గాడ్ గ్రేస్, గాడ్ ప్రామిస్గా నేను సిన్సియర్గా నమ్మేది ఆర్టిస్ట్ అనేవాడికి, సిన్సియర్గా కష్టపడే ఆర్టిస్ట్ అనేది, అది నేనైనా కావచ్చు, మీరైనా కావచ్చు, మీరు యాంకర్ నుంచి రేపోతున్న యాక్టర్స్ కావచ్చు, ఆర్టిస్ట్కి వీలైనంత వరకు కొంచెం లేటుగా బ్రేక్ వస్తేనే మంచిదని నేను నమ్ముతానండి. ఎందుకు లేటుగా అంటే నేను ఇప్పటికీ స్ట్రగులర్ని, 16 years ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతుంది. స్ట్రగుల్ చేస్తున్నాను కాబట్టి ఇలా ఉన్నానేమో. ఆర్టిస్ట్ బిజీ అయితే నీకు ఇష్టమైన ఫుడ్ ఇంకొక చోటుకి వెళ్ళి తినాలి అన్నా కూడా తినే టైం ఉండదు, తినడానికి అవకాశం ఉండదండి. అంటే ఆర్టిస్ట్గా బాగా బిజీ అయితే లాభాలు ఉన్నాయి, నష్టాలు కూడా ఉన్నాయి. అలా ఈ ప్రాసెస్లో మనకు తెలియకుండానే బాడీ మీద కాన్షియస్ లేకపోతే హెల్త్ మీద కాన్షియస్ ఉన్నా కూడా పోగొట్టుకునే పరిస్థితి వస్తుందండి. వచ్చినప్పుడు ఏంటంటే మనకు డబ్బులు వస్తాయి, బాగానే డబ్బులు మాత్రమే వస్తాయి, ఇంకన్నీ పోతాయి. ఇప్పుడు స్ట్రగుల్ చేస్తుంటే డబ్బులు, ఐడెంటిటీ మెల్లమెల్లగా వస్తుంటాయి. మనం సొసైటీలో ఒక లావిష్గా, అంటే ఎకనామిక్స్ ప్రకారం కోరికలు 3 రకాలు ఉంటాయండి: అవసరాలు, సౌకర్యాలు, విలాసాలని. అవసరాలు, సౌకర్యాలు ఎవరికి లేవండి. ఇప్పుడు అందరూ విలాసమే, లగ్జరియస్ లైఫ్కే లీడ్ చేయాలనే తాపత్రయం, దానికోసమే పరిగెత్తుతున్నారు. ఆ లగ్జరీ లేకపోతే, మనకు ఆ సౌకర్యం అనేది లేకపోతే, విలాసం అనేది లేకపోతే, సౌకర్యంగా ఉన్నా కూడా, సౌకర్యంగా ఉన్న వాళ్ళం కూడా మనం అక్కడ ఉండాలి కదా, ఇదెందుకు అని, ఇది ఉందని ఆనందాన్ని కూడా కోల్పోతున్నాం. సైకిల్ మీద తిరిగేవాడు కారోడిని చూస్తున్నారు, కారులో తిరిగేవాడు బెంజ్ కారోడిని చూస్తున్నాడు. నాకు మామూలు ఆర్డినరీ కారు ఉందని సాటిస్ఫాక్షన్ లేదు ఇక్కడ. ఆ కారు నేను కొనలేదనే డిస్సాటిస్ఫాక్షన్లో ఉన్నాడు. మనకంటే వెనక బైకులు, సైకిల్ మీద తిరిగేవాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు, అంతే. ఇప్పుడు సొసైటీ అలా ఉందండి. సో ఇప్పుడు ఆ లగ్జరియస్ లైఫ్ కోసమే ఆర్టిస్టులు ప్రతి ఒక్కరూ తపన పడతారు. అఫ్కోర్స్ నేనైనంతే, మీరైనంతే, అది హ్యూమన్ నేచర్ అది. కానీ మనం ఆ లగ్జరీకి వెళ్ళే ముందు, ఆ సౌకర్యవంతమైన లైఫ్కి వెళ్ళే ముందు ఇక్కడ అవసరం ఉంది. అవసరాన్ని మించిన తర్వాత విలాసం, సౌకర్యం. విలాసం ఫైనల్, సౌకర్యంగా ఉన్నానండి నేను ఇప్పుడు. యాజ్ అన్ యాక్టర్ ఐఎమ్ ఫ్లెక్సిబుల్ ఫర్ ద పాయింట్ కమర్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఎయిదర్ ఫిజికల్ పాయింట్ ఆఫ్ వ్యూ. కానీ నేను ఇది వదిలిపెట్టి దీనికి సాటిస్ఫాక్షన్ లేకుండా నేను విలాసంగా అవసరం, నేను బెంచ్ కారు కొనలేకపోతున్నాను, నేను బాధపడుతుంటే ఇప్పుడున్న పొజిషన్కి అర్థం లేదు. సో ఇప్పుడున్న పొజిషన్ ఎంజాయ్ చేస్తూ, ఇప్పుడున్న పొజిషన్ లీడ్ చేస్తూ, ఈ పొజిషన్ డిగ్రేడ్ కాకుండా అప్గ్రేడ్ అవ్వడానికి ట్రై చేయాలి. అంటే కష్టాన్ని మీరు ఇష్టంగా అలవర్చుకొని చేస్తున్నారు కాబట్టి ప్రతిదీ మీకు పర్ఫెక్ట్గా అనిపిస్తుంది. పర్ఫెక్ట్ అండి. బైక్ మెయింటైన్ చేయగలమా లేదా అని హైదరాబాద్కి వచ్చినప్పుడు, ఒక లగ్జరియస్, ఒక సౌకర్యవంతమైన కారులో తిరుగుతున్నప్పుడు బోనస్ లైఫే కదా ఇది ఎవరికైనా. పైగా
డబ్బు ఒకటే సంపాదించట్లేదు, డబ్బుతో పాటు మనం ఏదన్నా చెబితే వినటానికి 4 మనుషులు సంపాదించాం. మనం ఎక్కడన్నా పోతే మీరు ఫలానా కదా అని అడిగే కొంతమంది వ్యక్తులు మన దగ్గరకు వస్తున్నారు. దీనికోసం కదా ఇండస్ట్రీకి వచ్చింది. దాంతోపాటు ఈ విలాసం, ఈ సౌకర్యం కూడా ఉన్నప్పుడు దీన్ని ఎంజాయ్ చేయాలి. ఫస్ట్ దీన్ని ఎంజాయ్ చేస్తూ ఫుల్ ప్లెడ్జ్డ్గా బ్రేక్ రాలేదనేది నిజం, అది జగమెరిగిన సత్యం. నాకు ఫుల్ ప్లెడ్జ్డ్గా బ్రేక్ వస్తే నేను ఈ స్టూడియోకి రానేమో, మీరు ఇంటికి రావాలేమో, అంతే. వద్దు నన్ను పిలవడానికి కూడా ఉండదు. అప్పుడు ఆ పెద్ద ఆర్టిస్ట్ ఆయన ఇక్కడికి ఎందుకు వస్తాడా అనుకుంటారు. ఆ పొజిషన్ నాకు వచ్చినప్పుడు అన్నీ పోతాయి. అప్పుడు అన్నీ పోతాయి అంటే డబ్బు ఒకటి ఉంటుంది, ఫేమ్ ఉంటుంది. ఫేమ్తో పాటు ఆర్టిస్ట్కి ఇన్వెస్ట్మెంట్ లైఫ్ లాంగ్. ఆర్టిస్ట్ అన్నోడు ఉన్నంత వరకు, యాక్ట్ చేస్తున్నంత వరకు కావాల్సిన ఇన్వెస్ట్మెంట్ ఒకటేనండి, ఫిజికల్ ఫిట్నెస్. ఈ సెమీ బ్రేక్లో ఉన్నాను కాబట్టి నేను ఫిజికల్ ఫిట్నెస్తో ఉన్నా, అది మాత్రం 100% నిజం. నెలకి 25 రోజులు నేను షూటింగ్ చేసే పొజిషన్లో ఉంటే నేను ఏమీ చేయడానికి టైం ఉండదు. టైం లేకే బిజీగా ఉన్న ఆర్టిస్టులు ఫిజికల్గా ఫిట్నెస్లో ఉండరండి. ఉండటానికి చేయాలని ఉంటుంది, చేయటానికి టైం ఉండదు. డబ్బులు అవసరం లేదన్నా వచ్చేస్తుంటాయి ఆ టైం వస్తే. సో ఇది ఇలాగా నేను ఇప్పుడున్న పొజిషన్లో ఇంకొక 5 సంవత్సరాలు ఉండి, ఈ 5 సంవత్సరాల తర్వాత ఇంకొక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా పెద్ద టర్న్ తీసుకుంటే, ఆ తర్వాత ఇంకొక 15 ఇయర్స్ ఈజీగా ఇండస్ట్రీలో లైఫ్ లీడ్ చేయొచ్చు. అప్పటికి రిటైర్మెంట్ స్టేజ్ వచ్చేసి రెస్ట్ తీసుకునే వయసు వస్తుందండి. అప్పుడు ప్రశాంతంగా ఉండొచ్చు. కాబట్టి నాకు బ్రేక్ రాలేదనో, ఇప్పుడున్న పొజిషన్కో నేను ఎప్పుడు డిగ్రేడ్గా, ఎప్పుడు ఫ్రస్ట్రేటెడ్గా ఎప్పుడు లేను, ఎప్పుడు ఉండను. నాలాగా ఉన్న ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న సోదరులారా, మనందరమీ భయపడాల్సిన పని లేదు, బాధపడాల్సిన పని లేదు. యూ హ్యావ్ వన్ డే. మనకి ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక పేజీ ఉంటుంది, ఒక రోజు ఉంటుంది. ఆ రోజు వచ్చేంత వరకు ఫిజికల్గా ఫిట్నెస్గా, ఆరోగ్యవంతంగా, ఆనందంగా, అద్భుతంగా, డైరెక్టర్లు ఎప్పుడు చూసినా మన క్యారెక్టర్లు ఇచ్చే అంత ఎనర్జీగా మన అందరం ఉందాం. భవిష్యత్ మందే తెలుగు ఇండస్ట్రీలో. డోంట్ వరీ అబౌట్ ఇట్. చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ వర్డ్స్ ఉన్నాయి మీవి ప్రతివి కూడా. ఇంకొకటండి, ఇప్పుడు సమ్మర్, ఎండాకాలం అయితే వాటర్, ప్రతి చుక్క కూడా, నీటి చుక్క, నీటి బొట్టు అనేది చాలా ఇంపార్టెంట్. మీ మాటల్లో, మీ డైలాగ్స్లో చెప్తే చాలా చాలా మంచి క్వశ్చన్ అండి ఇది. మీరు అడగకపోయినా నేను అడిగి చెప్దామా, లేకపోతే అడుగుతారా ఏంటి? మీరు ఎంత మీకు అంటే యాజ్ ఏ యాంకర్గా మీకు ఎంతవరకు సొసైటీ మీద అవగాహన ఉందో లేదో కానీ ఇప్పుడు ఇదంతా అయిపోయేసరికి మీకు అవగాహన వచ్చింది. చెప్పారు, అడిగారు, మీరు మంచి ప్రశ్న అడిగారండి. ఇప్పుడు ఉన్నోట్లన్నిట్లో నేను చెప్పిన అన్నీ మంచి అని మీరు భావిస్తే, నేను పర్సనల్గా ఈ ఇంటర్వ్యూలో చెప్పిన దాంట్లో సాటిస్ఫై అయ్యింది. మెడికల్ కాలేజీకి నేను వెళ్ళి చెప్పిన మాటలు నాకు మనస్ఫూర్తిగా నేను ఫుల్ ప్లెడ్జ్డ్గా సాటిస్ఫై అయినాయండి. ఇప్పుడు చెప్పబోయేది యూనివర్సల్ అండి. మనం భవిష్యత్ తరాలకి, అంటే మనకంటే తర్వాత వచ్చే భవిష్యత్ తరాలకి మనం స్వచ్ఛంగా మిగిల్చవలసినవి 2 ఉన్నాయండి. అందరికీ గుర్తున్నాయి, అందరికీ తెలుసు, బట్ అందరే మర్చిపోతున్నాం. అవి ఫస్ట్ గాలి అండి, ఆక్సిజన్. దాని తర్వాత నీరు అండి. ఇవి 2 చాలా ముఖ్యం. ఈ రెంటిలో మేడం గారు ఒక క్వశ్చన్ అడిగారు. నీటి చుక్క నీరు ఎంత అవసరమో, నీరు లేకపోతే మనం ఎంత అలమటిస్తామో, ఎంత కటకటలాడిపోతామో, తాగునీరు లేక కొన్ని కిలోమీటర్లు వెళ్ళి నల్గొండ లాంటి జిల్లాలో ఎంతమంది తాగటానికి నీళ్లు లేక సఫర్ అవుతున్నారో మనం ప్రతిరోజు చూస్తున్నాం. ఎస్పెషల్గా ఈ ఏప్రిల్ మే జూన్లో ఈ హైదరాబాద్ చుట్టుపక్కల కానీ యావత్ ప్రపంచానికి ఉన్న సమస్య ఇప్పుడు నీళ్ళ సమస్య అనేది. మన అందరమీ ఏదో ఒక చోట, ఏదో ఒక అపార్ట్మెంట్లో మనం నివసిస్తున్న ప్రతిరోజు ప్రతి చోట నీటి ప్రాబ్లం మనం ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఎదుర్కొంటూనే ఉంటాం. దానికి జలాన్ని నేను, జీవాన్ని నేను, జలాన్ని నేను, మీ జీవాన్ని నేను. బావుల్లో, కుంటల్లో, సరస్సుల్లో చాలా ప్రశాంతంగా కనిపిస్తాను. నదుల్లో, ప్రవాహాల్లో పరవళ్ళు తొక్కుతూ ప్రవహిస్తుంటాను. నాకు రూపం లేదు. వాయు రూపంలో మేఘంలా, ఘన రూపంలో మంచు ముద్దల్లా, ద్రవ రూపంలో నీటిలా ఉంటాను. ఏ రూపంలో ఉన్నా కడకు మీకే ఉపయోగపడుతూ ఉంటాను. నన్ను నమ్మి నన్ను కాపాడితే మీ జీవితాన్ని
సుఫలాం సుజలాం సుఫలాం మలయత శీతలాం చేస్తాను. నన్ను అధపాతాళానికి తొక్కాలి అని మీరు ప్రయత్నం చేస్తే అనావృష్టినై మీ జీవితాలని అతలాకుతలం చేస్తాను. నాకు సోదరులైన చెట్లను కొట్టి నన్ను నాశనం చేయాలని చూస్తే మిమ్మల్ని అధోగతి పాలు చేస్తాను. ఇది నా స్వభావమే కానీ నా గర్వం కాదు. ఇంతెందుకు, ఈ ప్రపంచంలో ఉన్న భూమి మొత్తంలో 3 వంతులు నేనే ఉన్నాను, 1 వంతే భూమి ఉంది, ఆ భూమి మీదనే మీరు నివసిస్తున్నారు. మీ ఒంట్లో 3 వంతులు నేనై నివసిస్తున్నాను, 1 వంతు మాత్రమే మీ ఒంట్లో మీ పార్టులు, మిగతా పార్టులు ఉన్నాయి. కాబట్టి నన్ను సునామీనై ఎగిసిపడకుండా మీరు తాగటానికి నీరునై, మీరు పూజించే దేవతనై నన్ను పూజిస్తే మీ జీవితాన్ని అభివృద్ధి చేస్తాను. అంటే నేనంటే మీరు, మీరంటే నేను, చివరకు నేనుంటేనే మీరు. కాబట్టి నేను నీరు, నా బాధని అర్థం చేసుకోండి. ప్రతి చుక్కని, ప్రతి నా బొట్టుని, ప్రతి నీటి చుక్కని మీరు విలువ గుర్తించి కాపాడండి. భవిష్యత్ తరాలకి నన్నుగా మిగల్చండి. నన్ను వారు వాడుకొని స్వేచ్ఛగా సస్యశ్యామలంగా భవిష్యత్ తరాలు వారు జీవించేదానికి మీరు నన్ను జాగ్రత్తగా కాపాడండి. ఇది మీ జీవాన్నైన జలమైన నా ఆవేదన అంతర్ముఖం మీకు విన్నవించుకుంటున్నాను అని. నీటికి ప్రాణం ఉంటే, నీళ్లు మనలాగా బాధపడగలిగితే ఇలా మనిషికి చెప్పి ఆ మొరపెట్టుకుంటాయి అనేది నీటి యొక్క భావన. కాబట్టి ఈ నీళ్ళని ఏ విధంగా మనం జాగ్రత్తగా వాడితే మనకి అంత మంచిది. మనం రెంట్ హౌసెస్లో ఉన్న వాళ్ళందరం ప్రతినిత్యం బాధపడుతూనే ఉన్నాం ఇవన్నీ. కాబట్టి 1 బకెట్ నీళ్లు వాడే దగ్గర 1/2 బకెట్ మిగిల్చి 1/2 బకెట్ మీరు వాడగలిగితే ప్రపంచానికి ఇతోధికంగా ఎంతో సేవ చేసిన వాళ్ళం అవుతాం. ఏమీ చేయమని లేదు. మనం వాడే నీటిలో ఈ రోజు నుంచి సగం బకెట్ వాడి స్నానం చేయండి, 1/2 బకెట్ మీ పిల్లలకు మిగల్చండి. మనం ఇంట్లో నుంచి స్టార్ట్ చేస్తే ప్రపంచంలో సగం నీరు మనం సేవ్ చేసిన వాళ్ళం అవుతాం, భవిష్యత్ తరాల వాళ్ళకి మిగిల్చిన వాళ్ళం అవుతాం. ఇది టీవీ చూసే మీ అందరికీ నా మనవి. సంస్కారవంతమైన నమస్కారాలు మీ అందరికీ సమర్పించుకుంటూ ఈ ఇంటర్వ్యూకి నన్ను పిలిచి ఈ ఇంటర్వ్యూ చేసినందుకు ఈ టీవీ యాజమాన్యానికి, యాంకర్ గారికి, కెమెరామెన్కి, యావత్ ఈ యూనిట్ అందరికీ మనసా వాచ నా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై హింద్. థ్యాంక్ యూ వెరీ మచ్ రమేష్ గారు, చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ. హాయ్, దిస్ ఇస్ జై ధనుష్, టీవీ ఆర్టిస్ట్ యాజ్ వెల్ యాజ్ మూవీ యాక్టర్ని కూడా. తెలుగు పాపులర్ టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ కూడా చేయండి. కీప్ వాచింగ్.